ఒబేసిటీ కావచ్చు, షుగర్ ఇంటేక్ కావచ్చు, అన్‌హెల్తీ ఫుడ్ అని డాక్టర్స్ చెప్పడం కావచ్చు. ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఎటు ముందుకు వెళ్తుంది? 80% ఆఫ్ ద బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ మిల్కే వాటర్ అంటే మీరు నమ్ముతారా? అవునా? చిమ్ముడు మిల్క్ పౌడర్ ఆర్గానిక్ అని అన్ని బ్రాండ్స్ పెడుతున్నారు కదా. మిగిలిన వాళ్ళు ఈ ప్రామిస్ చేయమని చెప్పండి. మీరు ఎస్ఎంపి వాడేసి, షుగర్ బదులు సుక్రలోస్ వాడేసి, క్రీమ్ కంటెంట్ కోసం వెజిటబుల్ ఫ్యాట్ వాడేసి, పచ్చిగా చెప్పాలంటే అదే వెజిటబుల్ ఫ్యాట్ ఇండస్ట్రియల్ ఫార్ములాకి వస్తాయి. జనాలు టేస్ట్ చూస్తున్నారా, జనాలు హెల్త్ చూస్తున్నారా? ఈగా చల్లగా ఉండేదంటే ఐస్ క్రీమ్ అని మెంటల్ గా మనం ఫిక్స్ అయిపోయాం. కొన్ని సూపర్ మార్కెట్స్ లో ప్రోడక్ట్స్ ఉంటాయి, 24 నెలలు ఎక్స్పైరీ ఇస్తుంది. మీట్ ఉంటుంది 24 నెలలు, ఫ్రోజన్ 24 నెలలు. మరి ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ అది? బ్రాండ్ ప్రామిస్ ఫార్మ్ టు ఫ్రీజర్ అని అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నామంటే ఆబ్వియస్లీ మనం చూపించాలి కంపల్సరీగా. కానీ మీరు స్కేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తుంది. ఆస్మా పేషెంట్స్ కూడా ఆ ప్రోడక్ట్ తినమంటున్నా నేను. ఆ మాట డాక్టర్ అని చెప్పగలుగుతారా? వెల్కమ్ టు ఇంటాక్స్ సుహాస్ గారు. హాయ్, థ్యాంక్ యూ అండి. డాక్టర్ సుహాస్ గారు యాక్చువల్లీ. సో యూజువల్లీ సార్ నేను మీ స్టోరీ విన్నప్పుడు ఫ్రమ్ బీయింగ్ పిహెచ్డి ఫార్మసీ హోల్డర్, తర్వాత ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ లాంటి ఇండస్ట్రీకి ఒక రావాలి అంటే ఆబ్వియస్లీ మీకు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇష్టమైన ఉండాలి, లేదా మీరు చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిని ఉండాలి అనుకుంటున్నా నేను. హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్? నాకు అసలు సంబంధం లేదండి. మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అండ్ మోర్ ఓవర్ నేనేదో ఇంట్రెస్ట్ అయ్యి నాకు ఇష్టం అయ్యి చేసింది కూడా కాదు. ఓకే. somehow frankly speaking I was more towards entrepreneurship. మా ఫ్యామిలీ అనేది ఇట్స్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఆల్ టుగెదర్. ఓకే. సో ఏంటంటే నేను ఎడ్యుకేషన్ అయిన తర్వాత నెల్లూరు వచ్చాను. సో ఏదో స్టార్ట్ చేయాలన్న వేగ్ గా స్టార్ట్ చేసింది తప్ప ఆర్గానిక్ చేయాలి, ఇండియా వైడ్ వెళ్ళాలి అన్న ఆలోచనతో చేసింది కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ హ్యావ్ దట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు బిజినెస్ అంటే బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది కూడా క్లారిటీ పిక్చర్ లేదు. వన్స్ ఐ హావ్ కంప్లీటెడ్ మై పిహెచ్డి అండ్ ఆల్ టుగెదర్ ఇవన్నీ చేసిన తర్వాత లేదు ఇట్ ఇస్ వెరీ లాంగ్ రూట్. మనమే బిజినెస్ కి ఎంటర్ప్రెన్యూర్షిప్ కి డిఫరెన్స్ తెలియకుండా ఉండిపోయాం. వీ వాంట్ టు పొజిషన్ ఇన్ అండ్ వెరీ బెటర్ వే అన్నట్లుగా ఏదో స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసాం. ఓకే. సో దట్స్ ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్ తో ఐస్బర్గ్ అనే బ్రాండ్ స్టార్ట్ చేసాం. సార్ మీ దృష్టిలో బిజినెస్ కి ఆంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఐడెంటిఫై చేస్తున్న డిఫరెన్స్ ఏంటి? ఆంటర్‌ప్రెన్యూర్షిప్ కి డిఫరెన్స్ కి బిజినెస్ అనేది లైవ్లీహుడ్ కోసం అండి. దాన్ని స్కేలబిలిటీ థాట్ ప్రాసెస్ కనుక ఆ ప్రోడక్ట్ లో కానీ ఆ బిజినెస్ ఓరియంటేషన్ లో కానీ ఉంటే అది ఎంటర్ప్రెన్యూర్షిప్ అవుతుంది. ఇప్పుడు బట్టల షాపు, చెప్పుల షాపు, బంగారం షాపు ఇట్లాంటివన్నీ ఇట్స్ బిజినెస్. మెడికల్ షాప్ నీడ్, లైవ్లీహుడ్, రిక్వైర్మెంట్స్ కోసం చేసుకునేది. తెలుగులో చెప్పాలి అంటే ఐ మీన్ అది బ్రతుకు తెరువు. అది 100 రూపాయలు అవని, 10,000 అవని, 10 కోట్లు అవని ఆడి నీడ్ ఎక్కువ ఉంటుంది. సో అది బిజినెస్ అవుతుంది అంతే. ఓకే. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇట్స్ అన్ డెఫినిషన్ బై కూడా చూసుకుంటే మీరు అది స్కేలబుల్ ఆపర్చునిటీ. సో దాని మీద కొన్ని 100,000, 1,000, 10,000, 20,000 లక్షల మందికి ఉపాధి వస్తుంది, గ్రోత్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ అక్రాస్ ద వరల్డ్ మీకు డిస్ట్రిబ్యూట్ చేయగలిగిన స్కేలబిలిటీ ఉన్న ప్రోడక్ట్ ని ఎంటర్ప్రెన్యూర్షిప్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ బిజినెస్ గా స్టార్ట్ చేసిన మీరు యూజువల్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో చాలా మంది ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు, లోకల్ ప్లేయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా. ఇటువంటి ఇండస్ట్రీలో ఈ ఆస్పెక్ట్ లో స్కేల్ చేయొచ్చని ఎప్పుడు ఏ పాయింట్ లో అనిపించింది మీకు? స్కేల్ చేయడం కోసంగా ఇది చేయలేదండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే ఆర్గానిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్కేల్ అయింది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ మేము డే 1 నుంచి ఆర్గానిక్ కాదు. మేము 2019 లో ఆల్మోస్ట్ ఒక 25-27 అవుట్లెట్స్ ఉన్నాయి, ఫ్రాంచైజ్ అండ్ కంపెనీ ఓన్డ్ అన్ని కలిపి. అప్పటికి ఫ్యాక్టరీ ఉంది, అన్ని ఉన్నాయి. సో మాకేంటంటే దిస్ ఈజ్ నాట్ ద వే. ఏదో ఊరికనే అమ్ముతున్నాం, చాలా మనకి స్ట్రాంగ్ యూఎస్పీ లేదు, ఏదో మార్కెటింగ్ యూఎస్పీ మాది అందరికంటే బాగుంటుంది అది ఇది చెప్తున్నాం. దిస్ ఈజ్ నాట్ ద రియల్ ఆపర్చునిటీ. మనం చేయాలనుకున్నది ఇది కాదు అని ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో వై డోంట్ వీ మేక్ ఆర్గానిక్ అన్నట్లుగా ఆ రోజు వచ్చిన ఆలోచన. దాని తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకోలేకుండా పోయింది. ఐస్బర్గ్ అనే పేరు ఎలా పెట్టారు? అది కూడా వేగేనండి, అదే చెప్తున్నా కదా. ఇట్స్ నాట్ ఎ ప్లాన్డ్ యాక్టివిటీ. ఎవ్రీథింగ్ అది ఆర్గానిక్ అవ్వనండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వనండి, ఫ్రాంచైజింగ్ అవ్వనండి, బ్రాండ్ పేరు పెట్టడం గురించి అవ్వనండి. ఇప్పుడు నేనేదో ఊరికే పెద్ద పెద్ద మాటలు చెప్పినందు వల్ల అది పెద్ద రియాలిటీ అవ్వదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. వేగ్గానే స్టార్ట్ చేశాను, బట్ వన్స్ ఇట్ హాస్ బూమ్డ్ ఇన్ ఎన్ వెరీ బెటర్ వే ఆఫ్టర్ మేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆర్గానిక్. అప్పుడు మేము చాలా సీరియస్ గా తీసుకొని పొజిషన్ చేసాం. నో
రియల్లీ వీ మేడ్ ద బెటర్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్, దీన్ని అందంగా తీసుకెళ్ళాలి అని పొజిషన్ చేసుకుంటూ వచ్చు. మార్కెట్ లో మీరు ఫస్ట్ ఆర్గానిక్ అంటే మామూలు ఐస్ క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఆర్గానిక్ గా మీరు రీపొజిషన్ అయినప్పుడు యాక్సెప్టెన్స్ రావడానికి ఎంత టైం పడుతూ వచ్చింది ఓవర్ పీరియడ్ ఆఫ్? అంటే ఇట్స్ డిబేటబుల్ ఇష్యూ అండి. యాక్సెప్టెన్స్ అంటే దాని గురించి నాలెడ్జ్ ఉండేవాడు ఓ దిస్ అన్ ఇన్వెన్షన్ అంటారు, నాలెడ్జ్ లేనివాడు ఎందుకు అంటారు. ఇది నాకే కాదు, ఎక్కడైనా ఇప్పుడు మీరు గ్రాసరీస్ దగ్గర నుంచి క్విక్ కామర్స్ టెక్నాలజీ వరకు ఇప్పుడు ఎందుకనే అంటాం కదా. సింపుల్ టర్మ్స్ లో మీరు కోవిడ్ మూమెంట్ లో క్విక్ కామర్స్ 5 నిమిషాల్లో మీకు డెలివరీ అవుతుంది అన్నప్పుడు అందరూ అవహేళన చేసిన వాళ్ళే. ఇప్పుడు రిలయన్స్ దగ్గర నుంచి టాటా దగ్గర నుంచి అందరూ ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు కదా. ఇట్స్ గేమ్ చేంజింగ్ యాక్టివిటీ. సో అది ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు హెవీ మార్కెట్ లోకి ఎక్కువ పొజిషన్ చేసి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇట్ టేక్స్ వెరీ షార్ట్ టైం. బీయింగ్ ఎ బూట్ స్ట్రాప్డ్ బ్రాండ్ ఇట్ టేక్స్ సమ్ ఫర్దర్ మోర్ టైం అంతే. అంటే మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే మీకు నార్త్ ఇండియాకి వెళ్తే ఎక్కువ ఫ్రూట్ ఫ్లేవర్స్ తింటారు, సౌత్ లో ఎక్కువ చాక్లెట్ వేరియంట్స్ తింటారు. మీకు దాని టైర్ 1 సిటీస్ లో చాక్లెట్ తో పాటు నట్ బేస్డ్ వేరియంట్స్ తింటారు. ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషనింగ్. ఇప్పుడు నా కాంపిటీటర్ వన్ ఆఫ్ ద బ్రాండ్ న్యాచురల్స్ అని అనుకుంటే వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్ ఫ్లేవర్స్ తింటారు, వాడి దగ్గర చాక్లెట్ నట్స్ ఎవరు తినరు. హౌ దే పొజిషన్ అనేది పెద్ద విషయం. సో దెర్ ఇస్ అ బ్రాండ్ కాల్డ్ కార్నర్ హౌస్ ఇన్ బెంగళూరు. వాడికి ఏంటంటే 50% ఆఫ్ ద రెవెన్యూ డిబిసి అనే ప్రోడక్ట్ నుంచి వస్తుంది. దే డోంట్ పొజిషన్ యాజ్ అన్ ఐస్ క్రీమ్ బ్రాండ్, దే పొజిషన్ యాజ్ సండే బ్రాండ్. 2 ఐస్ క్రీమ్స్ నేను కాదన్ను, వాళ్ళు మా దగ్గర సండేసే తినండి మీరు అయ్యే బాగుంటాయి అంటారు. సో హౌ యూ పొజిషన్, హౌ యూ ఎక్సెల్ ద ప్రోడక్ట్ నాలెడ్జ్ అనే దాన్ని బట్టి మార్కెట్ యాక్సెప్టెన్స్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్ టర్మ్స్ లో క్వాలిటీ వాల్స్ అనేది కప్పు, కోను, స్టిక్, లాలీస్ నావల్టీ సెగ్మెంట్ లో ఉంటాయి. ఇప్పుడు మీకు బయట కంట్రీ నుంచి మ్యాగ్నమ్ అనే ఒక ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చి కత్రినా కైఫ్ ని పెట్టి సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ చేసి అంతా పొజిషన్ చేశారు. ఇప్పుడు మీరు మ్యాగ్నమ్ ఎన్ని దగ్గరలో కనిపిస్తుంది మీకు? పెద్ద కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషనింగ్. అన్ని సార్లు హిట్ అవుతుందని కాదు, అది మార్కెట్ నీడ్ ఉండాలి, మార్కెట్ యాక్సెప్టెన్స్ ఉండాలి, స్కేలబుల్ ఆపర్చునిటీ ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన నేను చెప్పిన మీకు మ్యాగ్నమ్ అనుకుంటే కూడా అది దట్స్ ఎ చాకోబార్. నువ్వు ప్రీమియం ఇంగ్రీడియంట్స్ వాడండి, ప్యాకేజింగ్ ఎలా చేయండి, సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ చేయండి, విచ్ ఎవర్ ద వే. మన మైండ్ సెట్ కి 40-50 రూపాయల కంటే చాకోబార్ అనేది మన మైండ్ అంగీకరించదు. నువ్వు 140-150 పెడతానంటే ఎక్కడగా. ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్, నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్, ఇండియా ఈజ్ అ ప్రైస్ సెన్సిటివ్ కంట్రీ. మామూలుగా సార్ ఇప్పుడు యూజువల్లీ మీరు బూట్ స్ట్రాప్ చేశారు, ఒక 3 lakhs తో స్టార్ట్ చేసిన బిజినెస్. ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్ కి చిన్న బిజినెస్ వాళ్ళకి ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ స్కేలబిలిటీ దగ్గర ఫండింగ్ ఇష్యూస్ వస్తాయి కదా, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఫ్రాంచైజింగ్ ఇచ్చాం. ఫస్ట్ ఫ్రాంచైజింగ్ ఇచ్చేసారు. అంటే మేము 3 స్టోర్లు ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్ స్టోర్ నేను ఓపెన్ చేశాను 3 లక్షలతో, దాని మీద సంపాదించిన దాంతో 1 year లో ఇంకో స్టోర్ ఓపెన్ చేశాను. దాని తర్వాత 2-3 స్టోర్ ఓపెన్ చేశాను, ఆ 2 మీద సంపాదించిన వాటిలో. 3 మీద సంపాదించిన దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ పార్షియల్ గా స్టార్ట్ చేశాను. దాంట్లో పెద్ద పెద్ద మిషన్లు ఏం కొనలేదు, స్మాల్ స్కేల్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం, అట్లా చేసుకుంటూ వచ్చాం. సో తర్వాత సస్టైనబుల్ అవ్వలేదు, కుదరదు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మనీ గేమ్ ఆల్ టుగెదర్ ఎవరికైనా. సో అప్పుడు ఫ్రాంచైజింగ్ అవ్వడం స్టార్ట్ చేశాం. ఆల్మోస్ట్ ఒక 30-40 స్టోర్స్ ఇచ్చాం. 27-28 స్టోర్స్ 2019 లో ఉన్నప్పుడు ఆర్గానిక్ లో కన్వర్ట్ అయ్యాం. దాని తర్వాత కూడా 15-20 స్టోర్లు ఇచ్చాం. సో ఇప్పుడు వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రాంచైజీస్. మీ ఓన్ కంపెనీ ఆపరేటెడ్ స్టోర్స్, కంపెనీ ఓన్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. సో యూజువల్లీ ఈ మీరు చూసిన ఆబ్జెక్టివ్స్ లో ఫ్రాంచైజ్ బిజినెస్ ఎంతవరకు కంట్రోల్ కంపెనీకి ఉంటుంది, ఎంతవరకు కంట్రోల్ ఫ్రాంచైజర్కి ఉంటుంది? దాంట్లో 3 రకాలండి. మళ్ళీ ఇప్పుడు కోకో కంపెనీ ఓన్, కంపెనీ ఆపరేటెడ్. ఫోకో ఫ్రాంచైజ్ ఆపరేటెడ్, కంపెనీ ఓన్. ఫీకో ఫ్రాంచైజ్ ఇన్వెస్టెడ్, కంపెనీ ఆపరేటెడ్. ఫోఫో ఫ్రాంచైజ్ ఓన్, ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. ఇవి ఎట్లా ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ పొజిషనింగ్, ఆపరేషనల్ వాల్యూస్, మార్కెట్ అప్రోచ్, ఇవన్నీ మల్టిపుల్ పారామీటర్స్ వల్ల బిజినెస్ ఉంటుంది. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఫ్రాంచైజింగ్ ఈజ్ నాట్ సస్టైనబుల్. మీరు ఫోకో చేయండి, ఫీకో చేయండి, కోకో చేయండి, దోస్ ఆర్ ఫైన్ కంపెనీ ఆపరేటెడ్. ఎందుకంటే ప్రతిరోజు ఆదాయాలు ఉండవండి, ఇట్స్ అన్ గేమ్ ఆల్ టుగెదర్. మళ్ళా సో ఒకరోజు నాకు 10 రూపాయలు జరిగిన బిజినెస్ లో 20 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా టువర్డ్స్ మార్కెటింగ్ నేను పెట్టాలి. ఇంకొక రోజు 100 రూపాయల బిజినెస్ జరిగితే కూడా నేను రూపాయి మార్కెటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీకు ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందంటే కోకో అయితేనే వస్తుంది. సో అది నేను 10 ఏళ్ళలో తెలుసుకొని మేము సెగ్మెంట్ లోకి వచ్చాం. సో నార్మల్గా నెక్స్ట్ మామూలుగా ఫుడ్ బిజినెస్ కానీ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీకి కానీ
ఒక పర్సన్ కనుక ఎంటర్ అవ్వాలి అంటే హౌ బిగ్ ఇస్ ద మార్కెట్, మీరు చూసిన మార్కెట్? చాలా పెద్దదండి. ఇప్పుడు నాకు కూడా రెగ్యులర్ గా మేము ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోలు చేసుకున్నప్పుడు నేను ఐ విల్ బి ద ఫ్యూచర్ కాంపిటీటర్ ఎవడో ఒకటి కామెంట్ చేస్తుంటాడు. లోపల నేను సింపుల్ గా చెప్ మార్కెట్ ఈస్ వెరీ బిగ్ బ్రదర్, హ్యాపీ టు కమ్, ప్లీజ్ కమ్ అంటా నేను. ఎందుకంటే యావత్ ప్రపంచంలో 150 కోట్లు ఉన్న జనాభా ఉన్న కంట్రీ మనది ఒకటే ఉంది, ఇంకేం లేవు. ఎందుకంటే పెద్ద మార్కెట్ ఎక్కడ దొరుకుద్ది? సో ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ ఎందుకు అంటున్నానంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నేను చాలా చోట్ల చెప్పాను. మీరు ఒక 500 రూపాయలు షర్ట్ కొన్నా అని వెళ్ళారు, ఏదో ఒక షోరూమ్కో షాపింగ్ మాల్కో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆడేం చేస్తాడు, మీరు మంచిగా ఫిక్స్ అయ్యారు 500కే నేను కొనాలి అని, మీ దగ్గర బడ్జెట్ కూడా అంతే ఉంది. ఆడ 1000 రూపాయలు చొక్కాని స్లాష్ మార్క్ కొట్టి కింద 700 అని పెట్టాడు. మీకు క్వాలిటీ నచ్చింది, ప్రోడక్ట్ బాగుంది, మీరు ఇమీడియట్ గా 500 నుంచి 700కి వెళ్తారా వెళ్ళరా? 1000 రూపాయలు చొక్కా వస్తుందని. ఇండియా ఇస్ సెన్సిటివ్ మార్కెట్, ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. సో దానికి నువ్వు వాల్యూ ఎడిషన్ ఏ విధంగా చేయగలుగుతావు అనే దాన్ని బట్టి నీ మార్కెట్ అప్రోచ్, ప్రోడక్ట్ రీచ్ ఉంటుంది. అందరూ అమ్ముతున్నట్టు నేను ఐస్ క్రీమ్ అమ్ముతున్నాను, అందరూ అమ్ముతున్నట్టు నేను కాఫీ అమ్ముతున్నాను అంటే అవ్వదు. అది ఆ యూఎస్పీ, స్టాండర్డ్ యూఎస్పీ పెట్టాలి, యూనిక్ యూఎస్పీ పెట్టుకోవాలి. దాన్ని నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు యూఎస్పీ అనే మాట కూడా ఏమైపోతుందంటే ఎంటర్ప్రీనర్షిప్, టెక్ యాక్టివిటీ వచ్చేసేటప్పటికి ప్రతివాడు నేను ఒకే దోశ అమ్ముతాను, ప్లేట్ మారుస్తాను, ఇది నా యూఎస్పీ అంటున్నాడు. సో విచ్ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ వే. సో కస్టమర్ని ఎక్సైట్ చేయాలి, ఏదో నీడ్ ఉండాలి. ఈ రెండింటిలోనే బిజినెస్ ఉంటుంది యాజ్ ఫర్ మై నాలెడ్జ్. ఆ రెండు లేకుండా అవదంటే కుదరదు. సింపుల్ టర్మ్స్, మీకు కేఎఫ్సీ చికెన్ చేయడం ఇప్పుడు ఇంకెవరికి రాదా? మరి ఎందుకు కేఎఫ్సీ సక్సెస్ఫుల్? కేఎఫ్సీకి వెళ్ళి ఎందుకు తీసుకొచ్చుకుంటాం? ఇంట్లో పార్టీ అంటే కేఎఫ్సీ బకెట్ ఎందుకు ఆర్డర్ పెడతాం? ఆ నీడ్ని ఆడు క్రియేట్ చేసాడు. దేర్ పొజిషన్ ఇన్ వెరీ డిఫరెంట్ వే. చికెన్ మనకు కొత్త చెప్పండి, అంతే, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఎంత అందంగా తీసుకెళ్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మోర్ ఓవర్ నేను ఓన్లీ మార్కెటింగ్ చేస్తా, ప్రోడక్ట్ లో దమ్ము లేదంటే అవ్వదు. మళ్ళీ కంపల్సరీగా. సో యూజువల్లీ అంటే ఐస్ క్రీమ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి, ఫ్యామిలీస్ దగ్గర నుంచి, అకేషన్ ఏది ఉన్నా కంపల్సరీగా ఐస్ క్రీమ్ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఐస్ క్రీమ్ ఇండియన్స్ లాంటి వాళ్ళకి ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ దాని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ చూసుకున్నా కూడా దెర్ ఆర్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, షుగర్ ఇంటేక్ కావచ్చు, అన్హెల్దీ ఫుడ్ అని డాక్టర్స్ చెప్పడం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ లో ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఎటు ముందుకు వెళ్తుంది అంటే రియాలిటీ ఫ్యాక్ట్. ఎలా అంటే డిపెండ్స్ అపాన్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ వి యూస్. ఎనీ ఐస్ క్రీమ్ మనం 80% ఆఫ్ ద బ్రాండ్స్ ఇన్ ద కంట్రీ మార్కెట్ లో ప్రెసెంట్ ఐస్ క్రీమ్ బ్రాండ్స్ మిల్కే వాటర్ అంటే మీరు నమ్ముతారా? అవునా? దే యూజ్ SMP, ఓకే, స్కిమ్డ్ మిల్క్ పౌడర్. ఓకే, ఐస్ క్రీమ్ పౌడర్ తో చేస్తారు స్కిమ్డ్ మిల్క్ పౌడర్. ఓకే, 80% ఆఫ్ ద బ్రాండ్స్ లోకల్ కానివ్వండి, నేషనల్ కానివ్వండి, ఎవరైనా నేను అంటున్నా 80% ఆఫ్ ద బ్రాండ్స్ అదే చేస్తారు. అంటే మీకు సింపుల్ టర్మ్స్ లో ఓపెన్ గా వాళ్ళు అడిగితే కూడా ఏం చెప్తారు? SMP ఎక్కడి నుంచి వచ్చింది? మిల్క్ నుంచే కదా అంటారు. ఇట్స్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మీకు నేను ఇంట్లో చేసుకునే పిజ్జాకి బయట చేసుకునే పిజ్జాకి డిఫరెన్స్ ఉంటుందా? ఉండదా? అంతే ఇది కూడా. సో దాన్ని ఎంత అందంగా తీసుకెళ్ళి ఇస్తాం అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్. ఈరోజు ఇందాక ఎలాగైతే ప్రైస్ సెన్సిటివిటీ మార్కెట్ అని నేను అన్నానో, ఇండియా ఇస్ వాల్యూ ఎడిషన్ మార్కెట్. మీకు అది వాల్యూ అని అనిపించకపోతే రిటెన్షన్ ఉండదు. బిజినెస్ అనేది నేను మార్కెటింగ్ ఊదరగొట్టేసి, హెవీ వీడియోలు చేసేసి, సెలబ్రిటీని తీసుకొచ్చేసి, నానా బీభత్సం చేసేసి నేను కస్టమర్ని పిలిపించాను అనుకోండి, ప్రోడక్ట్ బాగుంటేనే రెండోసారి వస్తున్నాడు, నచ్చితేనే రెండోసారి వస్తాడు. మోరోవర్ నేను ఎలాగైతే ఇందాక కంట్రీ పెద్దదన్నానో బ్రాండ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు వేరే బ్రాండ్కి వెళ్ళిపోవడానికి. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా మీకు సింపుల్ టర్మ్స్ చెప్పాలి అంటే ఎలా ఉంటుందంటే కస్టమర్ రీజనింగ్ కూడా, మీ మెయింటెనెన్స్ తగ్గిందేమో అనండి అంటారు నా దగ్గరికి వచ్చి. ఏమైంది సార్? ఎందుకు అంటే లాస్ట్ టైం రాగానే మీ క్యాషియర్ నవ్వాడండి, ఇప్పుడు నవ్వలేదండి అంటే. సో వాళ్ళకి అంత వాల్యుయేషన్ కావాలి, అందరని నేను అనట్లేదు. సో ఈ కస్టమర్ సెన్సిబిలిటీని మనం అర్థం చేసుకోకుండా నేను అమ్మింది మీరు తినండి అంటే అవ్వదు. ప్రోడక్ట్ లో దమ్ము ఉండాలి, మీ పొజిషనింగ్ లో దమ్ము ఉండాలి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఇంగ్రీడియంట్స్ ప్లే ద మేజర్ రోల్. మీరు SMP వాడేసి, షుగర్ బదులు సుక్రలోస్ వాడేసి, క్రీమ్ కంటెంట్ కోసం వెజిటబుల్ ఫ్యాట్ వాడేసి,
మోర్ ఓవర్ మీ కాస్టింగ్ తగ్గించడానికి, కస్టమర్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ కదా, కాస్ట్లీ ప్రోడక్ట్ పెట్టే తినరు, చీప్ రేంజ్ లో ఇస్తానని చెప్పి చేయడం కోసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరు డిజైనర్ చేస్తే మీకు ప్రోడక్ట్ అవుట్పుట్ బీయింగ్ ఏ కస్టమర్ ఇన్ ద ఫైనల్ టచ్ లో బాగానే ఉంటది, తీయగా చల్లగా ఉండేదండి ఐస్ క్రీమ్ అని మెంటల్ గా మనం ఫిక్స్ అయిపోయాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంగ్రీడియంట్ స్టోరీ. మీకు ఒకే బిర్యానీ 50 రూపాయలకి దొరుకుతుంది, 500కి దొరుకుతుంది, 10,000కి దొరుకుతుంది. మరి ఎందుకు? ఇట్స్ అన్ ఇంగ్రీడియంట్ స్టోరీ ఆల్ టుగెదర్. నేనేం చేశాను, అందుకనే ఆర్గానిక్ అని పొజిషన్ చేసుకున్నాను. సో వాట్ అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వి యూజ్ ఫర్ మేకింగ్ ఐస్ క్రీమ్స్ ఇస్ సర్టిఫైడ్ ఆర్గానిక్. ఈ సర్టిఫికేషన్స్ ఎంత దూరంగా ఇచ్చామంటే మీరు మా ప్లాస్టిక్ టబ్ మీద ప్రీప్యాక్డ్ వర్షన్స్, ప్లాస్టిక్ టబ్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మా సర్టిఫికేషన్ కూడా కనిపిస్తుంది. ఇండియాలో ఎవరు చేయాల. సో ఇప్పుడు నా నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఆర్గానిక్ బ్రాండ్ ప్రతి ఇండస్ట్రీలో ఆర్గానిక్ అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా, జనాలకి ఇప్పుడు అందరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయరు, యాజ్ వెల్ యాజ్ అందరు తెలుసుకోవడానికి ట్రై చేయరు. కాబట్టి ఏది మనం పట్టుకుంటే ఆర్గానిక్ అని మనకి ఎలా తెలుస్తుంది? మంచి క్వశ్చన్ అడిగారు. ఇందాక మనం ఈ ఇంటర్వ్యూకి ముందు మనం మాట్లాడుతున్నప్పుడు నేను జలుబు దగ్గు గురించి చెప్పినప్పుడు మీరు నన్ను అడిగారు. దట్ ఈస్ అ మేజర్ ఫ్యాక్ట్. ఈ రోజు నేను ఇన్ని చెప్పినా క్రాస్ క్వశ్చనింగ్ అనేది వస్తుంది. మంచి చేయకపోతే అందరు చేసేదే అంటారు, మంచి చేస్తున్నావు అంటే ఎందుకు అంటారు. సో దానికి నేనేమంటున్నాను, అరే మీకు జలుబు రాదు, దగ్గు రాదు, గొంతులో గరగరా ఉండదు, దాహం అయ్యేది. ఇవి నేను చెప్తే కళ్ళ ముందు నా ప్రోడక్ట్ ఉన్నప్పుడు వాడికి అర్థమవుతుందిగా. అండ్ మోర్ ఓవర్ ఆస్మా పేషెంట్స్ కూడా నా ప్రోడక్ట్ తినమంటున్నాను. నేను కేజీలు తినమని చెప్పట్లేదు. 1 to 2 స్కూప్స్ మీరు ఐస్ క్రీమ్ మాది హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినండి. ఆ మాట డాక్టర్ అని చెప్పగలుగుతున్నారా? నేను చెప్తున్నా నా ప్రోడక్ట్ తినండి అంటున్నా. నేను ఇంత ఓపెన్ గా మార్కెట్ లోకి వచ్చి నేను ఈ మాట చెప్పి ఫౌండర్ ప్రామిస్ అన్న స్టోర్ లో ఒక బోర్డు పెట్టేసినప్పుడు నేనేం 100%, 95% అంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా తెలియని పర్సన్ హెల్త్ గురించి నేను పెట్టేస్తున్నా. 95%, మోర్ దాన్ 95% మీకు ఏం ఇష్యూ రాదు. సో ఇంత మాత్రం కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడ ఉంది? నేను ఆర్గానిక్ అంటున్నా, మీరు నమ్మరు. సర్టిఫికేషన్స్ చూసారు, నమ్మరు. మరి ప్రోడక్ట్ చూసారు, నమ్ముతారు, నమ్మాలిగా. అంతే. అదే అంటున్నా, ఆర్గానిక్ అని అన్ని బ్రాండ్స్ పెడుతున్నారు కదా, మిగిలిన వాళ్ళు ఈ ప్రామిస్ చేయమని చెప్పండి. మిగిలిన వాళ్ళు ఈ ప్రామిస్ చేయమని చెప్పండి, అంతే. యూజువల్లీ ఉన్న కాంప్లికేషన్స్ వస్తాయి. అదే అంటున్నా నేను 95% చెప్పాను. కాంప్లికేషన్స్ రావాలి అంటే మినిమం నా దగ్గరికి అట్లీస్ట్ 10 మంది వచ్చి నా దగ్గరికి చెప్పాలి. మీరు నా దగ్గరికి అప్రోచ్ అయ్యారంటేనే నా కంటెంట్ లేదంటే నా వీడియోనో నా ప్రోడక్ట్ గురించి ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చి పాడ్కాస్ట్ లోకి వచ్చి చేస్తున్నావు ఈరోజు. మరి అంతమంది చూసినప్పుడు ఎవడో ఒకటి వచ్చి నన్ను అపోజ్ చేసి ఉండాలిగా. ఇంకోటి చెప్తున్నానండి, మీరు మంచి చేస్తాను అంటే జరిగిందో లేదో ఎవడు మాట్లాడు, చెడు జరిగితే మాత్రం కంపల్సరీ వస్తారు. అవునా కాదా? దట్స్ హౌ ఇట్ ఈస్. ఇది నేను చెప్పట్లేదు, ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ మై ప్రోడక్ట్. నేను ఇదే ఆర్గానిక్ ప్రోడక్ట్ 2019 నుంచి చేస్తున్నా. ఇదే ప్రోడక్ట్ 45 స్టోర్లకు ఇస్తున్నా. అక్కడ రకరకాల కస్టమర్స్ నాకు చెప్పిన మాట ఇది. నేను ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేయాలని చేయలా, నేను ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో మంచి ప్రోడక్ట్ చేయాలని చేశా. నాకు కస్టమర్స్ వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు, మీ ప్రోడక్ట్ అంటే అలా జలుబు చేయదండి, చిన్నపిల్లలకి పెట్టినా ఇబ్బంది రాదు, మా వాడికి జస్ట్ చిన్న కూలింగ్ వాటర్ తాగినా కూడా వాడికి గొంతులో గరగరా స్టార్ట్ అయిపోద్ది, మీ ప్రోడక్ట్ తింటే బాగుంది అని చెప్తే నేను స్టార్టింగ్ లో నమ్మేవాడిని కాదు. ఈడేదో నాకు వేస్తున్నాడు సోప్ అనుకునేవాడిని. ఫ్రాంక్లీ స్పీకింగ్ తర్వాత అనిపించింది, ఎక్కువ మంది చెప్పడం కొద్ది నిజమేనేమో అని అనిపించి ఈ కొత్తది 2.0 వెర్షన్ లో మనం దీన్ని ఎందుకు మనం పొజిషన్ చేయకూడదని చేసాం, అంతే. ఓకే. సో ఇప్పుడు నార్మల్ ఆర్గానిక్ గా డెవలప్ చేసే ఐస్ క్రీమ్ కి, నార్మల్ రెగ్యులర్ గా మీరు అంటున్న SMP తో చేసే ఐస్ క్రీమ్ కి దాని షెల్ఫ్ లైఫ్ కానివ్వండి, వ్యాలిడిటీ కానివ్వండి, ఏమన్నా తేడా ఉంటుంది? వాళ్ళది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీకు లాజిస్టిక్స్ ఇష్యూస్ అని వస్తాయా? మనం రాకుండా ఉండవు. బట్ ఏంటంటే అందుకనే మేము అంటున్నాం, ఇప్పుడు నాకు ఉండేది ఒక్కటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. నేను సౌత్ ఇండియాకే ఫిక్స్ అయిపోయాను. నార్త్ ఇండియాలోకి వెళ్ళాలని కూడా రకరకాల ట్రయల్స్ చేసాం. ఈ సస్టైనబిలిటీ, దాన్ని ఏమంటారు, మన ఎక్స్పైరీ సెగ్మెంట్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామనే థాట్ ప్రాసెస్ లోకి వచ్చేస్తున్నాం. అట్లా సో వాళ్ళది ఉంటుందండి. మీకు కొన్ని బ్రాండ్స్ పేర్లు చెప్తాను ఆఫ్ ద రికార్డ్. తర్వాత మీరు కొన్ని సూపర్ మార్కెట్స్ లో ప్రోడక్ట్స్ ఉంటాయి, 24 నెలలు ఎక్స్పైరీ ఇస్తాడు. మీట్ ఉంటుంది 24 నెలలు, ఫ్రోజన్ 24 నెలలు. మరి ప్రోడక్ట్ గేమ్ ప్రోడక్ట్ అది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఐస్ క్రీమ్ మాక్సిమం ఇంత లైఫ్ అని ఉంటుందా మామూలుగా? అంటే వాళ్ళు 2 years చేస్తున్నారు, ఏమీ వాడకపోతే మాక్సిమం 1-2 days. ఇంట్లో పాలు పాలే ఇంకా అంతే.
1-2 days మాక్సిమం. దాన్ని మేమేం చేసామంటే 6 months వరకు తీసుకొచ్చాం. దానికి ఒక పేటెంటెడ్ ఫార్ములేషన్ ఒకటి చేసాం. మేమే ఇంటర్నల్ గా బీయింగ్ మా ఎడ్యుకేషన్ నాకు వెళ్ళిపోయింది. మళ్ళీ గోందగమ్ అంటారు, తెలుగులో బాదం బంక అంటారు, గోర్ గమ్ అంటారు. ఇట్స్ గమ్మీ వెజిటబుల్ ప్రోడక్ట్, అంటే చెట్టు నుంచి వచ్చేదే, బీన్స్ వెరైటీ బ్రీడ్ నుంచి వచ్చింది. గోర్గమ్ అంటాం. గోర్గమ్ అండ్ గోందగమ్ ని కాంప్లెక్స్ ప్రాసెస్ కొంత వర్కౌట్ చేసుకొని వీ హావ్ క్రియేటెడ్ ఏ ఇంగ్రీడియంట్. సో దాన్ని మేము ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడతాం, విచ్ గివ్స్ ద స్టెబిలైజింగ్ అండ్ ప్రిజర్వేటివ్ యాక్టివిటీ. సో దానికి మేము పేటెంట్ చేసుకున్నాం. మీరు అదే అంటున్నా, జనాలు ఐస్ క్రీమే కదా అనుకున్నంత ఈజీగా మేము చేయలే. సో నార్మల్ గా ఇప్పుడు ఐస్ క్రీమ్ లో స్టాండర్డ్ ఫ్లేవర్స్ కాకుండా కస్టమైజ్డ్ ఫ్లేవర్స్ వస్తాయి కదండి. ఈ కస్టమైజ్డ్ ఫ్లేవర్స్ కొన్ని సీజనల్ ఫ్లేవర్స్ వస్తాయి, కొన్ని సీజన్ టు సీజన్ మారుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా చూస్తారు? ఆబ్వియస్లీ సీజన్ టు సీజన్ మీరు మళ్ళీ బిల్డ్ చేస్తారా? చేసుకోవాలండి, మరి మిగతా బ్రాండ్స్ ఆల్ సీజన్ కొన్ని ఫ్లేవర్స్ ఇస్తున్నారు కదా, ఇస్ దట్ అన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఆర్ న్యాచురల్? అంటే అట్లా అని కాదండి. ఎట్లా సింపుల్ టర్మ్స్ లో అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ టు బ్రాండ్. మోర్ ఓవర్ ఇప్పుడు సింపుల్ మీకు ఐడియాలో చెప్పాలి అంటే, మ్యాంగో ఉంది మా దగ్గర, నెల్లూరు, నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండే నెల్లూరు, మై హోమ్ టౌన్. నెల్లూరు పక్కనే ఉలపాడు, జస్ట్ 1 hour డ్రైవ్. ఉలపాడు మ్యాంగోస్ కి పెట్టింది పేరు. అక్రాస్ ద వరల్డ్ వెళ్తాయి, యుఎస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి నేను నాకున్న క్లోజ్ సర్కిల్లో ఫ్రూట్ చేస్తా. సీజన్ లో తెచ్చి ఏం చేస్తానంటే పల్పర్ మిషన్స్ లో వేసేసి పల్ప్ తీసేస్తాం. దాన్ని -40లో బ్లాస్టింగ్ చేస్తాం. అంటే 1 hour లోపల హార్డెనింగ్ అయిపోతాయి. దాన్ని నేను -20లో త్రూఅవుట్ ది ఇయర్ స్టోర్ చేస్తా. అది నేను త్రూఅవుట్ ది ఇయర్ వాడతా. అంటే నేనేమంటానంటే, ఎందుకు అలా చేయడం అంటే, ఇప్పుడు మీకు మ్యాంగో ఫ్లేవర్ నేను ఇవ్వాలి అంటే మార్కెట్లో అందరూ ఏం చేస్తారంటే 5 kg టిన్స్ దొరుకుతాయి పల్ప్ లాగా. దాంట్లో సోడియం బెంజియేట్, కలర్స్, ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్, ఫ్లేవర్స్ అన్ని వాడి పల్ప్ చేస్తారు. మీరు నమ్మరు, పచ్చికాయల్ని కూడా తీసేసి కలర్ ఫ్లేవర్ యాడ్ చేసేస్తారు. సో దానికంటే నేను చేసేది 1000 రెట్లు బెటర్. అండ్ నేను మందు కొట్టని మ్యాంగో తీసుకొస్తున్నాను మొలపాడి నుంచి, త్రూఅవుట్ ది ఇయర్ ఇస్తా. అంతకంటే ఏం కాదు. అంటే మిగతా బ్రాండ్స్ కూడా ఇది చేసే ఆస్పెక్ట్ ఉందా సార్? అందరికి ఆపర్చునిటీ. కాస్టింగ్ వర్కౌట్ అవ్వదు, డైరెక్ట్ గా పల్ప్ వర్కౌట్ చేసేసి కాస్టింగ్ వర్కౌట్ అవ్వదు. ద ప్రీమియం సెగ్మెంట్ కి సింక్ అవుతుంది. ఎందుకు రేట్ ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్ కి సమాధానం చెప్పాం మళ్ళీ. సో ఇండస్ట్రీ పరంగా చూస్తే నార్మల్ గా ఎవరైనా ఆర్గానిక్ స్టార్ట్ చేశారనుకో, ఇండియాలో లేదు. మీరు ఐస్ క్రీమ్ ఇండస్ట్రీలో ఇంకొకళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఒక సౌత్ ఇండియాకి రెస్ట్రిక్ట్ అయిపోయారు అనుకున్నాం. ఫర్ నౌ స్కేలబిలిటీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ లో కంపల్సరీగా మార్చుకుంటూ రావాలి, ఎక్స్పాండ్ చేసుకుంటూ రావాలి కదా. ఈ ప్రాసెస్ లో ఆర్గానిక్ అనే ఒక ఆస్పెక్ట్ ని ఎంతమంది మిస్ అవుతారు? యూజువల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది అనుకోండి, చాలా కష్టం, అందరూ మిస్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ రూట్స్ మనం ఏ రోజు అయితే ఎంబెడ్ చేసుకుంటూ వెళ్తామో గ్రోత్ ఉంటుంది, లేనప్పుడు కనబడిపోతాం. ఇప్పుడు మేము ఓపెన్ గా చెప్తున్నాను, మేము అందుకనే ఈ రోజుకి నేను హైదరాబాద్ లో హ్యావ్ మోర్ బిజినెస్. నేను ఒక్క స్టోర్ లో కూడా ఒక స్టోర్ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ 2 months లో ఇంకో 5 స్టోర్లు ఓపెన్ చేస్తున్నాం హైదరాబాద్ లో బిఫోర్ సమ్మర్. ఈ ఒక్క స్టోర్ కే నాకు 7-8 స్టోర్లు సేల్ ఇస్తుంది హైదరాబాద్. సో ఆ థాట్ ప్రాసెస్ ఆలోచిస్తే మిగిలిన 5 స్టోర్లు ఓపెన్ అయిన తర్వాత యూ కెన్ ఎస్టిమేట్ ద నెంబర్. అప్పుడు నాకు హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండడం ఈజీ. కానీ నేను నెల్లూరులో ఎందుకు ఉండాలి అంటున్నానంటే, మీకు ఇప్పుడు నేను మిల్క్ ప్రొక్యూర్మెంట్ అంతా చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి తీసుకుంటున్నాను. నెల్లూరు చుట్టుపక్కల పల్లెటూరులు, అక్కడ 50-60 రూపాయల కంటే ఎక్కువ మార్కెట్ లేదు. ఇక్కడ మీకు అదే మిల్క్ 120-130 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది ప్యాకెట్ మిల్క్ కూడా, ఆర్గానిక్ లేదంటే ఫార్మ్ మిల్క్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫార్మ్ అని సెగ్మెంట్ పొజిషనింగ్ మార్కెటింగ్. నాకు కావాల్సినంత వాల్యూమ్ దొరకదు, నాకు కావాల్సిన ప్రైస్ రాదు. ఆ రోజు ఏం జరుగుతుంది, నేను కూడా కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అయితే ప్రోడక్ట్ నమ్మదు, నేను ఆ ఫౌండర్ ప్రామిస్ తీసేయాలి. మల్టిపుల్ రీజన్స్. నాది కూడా వన్ ఆఫ్ ద ప్రోడక్ట్, మార్కెటింగ్ ఆపర్చునిటీ మాత్రమే వద్దు ఆర్గానిక్ అని. అట్లా నార్మల్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు ఎప్పుడైతే ఫార్మ్ టు ఫ్రీజర్ అని పెట్టారో ఆ స్లోగన్. అంటే చాలా చాలా తక్కువ మంది అది పెట్టగలరు నా దృష్టిలో వాస్తవంగా. బికాస్ బ్రాండ్ ప్రామిస్ ఫార్మ్ టు ఫ్రీజర్ అని అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాం అంటే ఆబ్వియస్లీ అది మనం చూపించాలి కంపల్సరీగా. కానీ మీరు స్కేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ తగ్గుతూ వస్తుంది. అందుకని అంటున్నానండి, ద పాయింట్ ఏంటంటే, నేను ఇమీడియట్ గా ఫర్ ద నెక్స్ట్ 3-4 years అయితే మాత్రం నాకు సౌత్ ఇండియా మాత్రమే. ఐ డోంట్ వాంట్ టు ఎక్సెల్ ద థింగ్స్ ఇన్ నార్త్ ఇండియా. తర్వాత పాసిబిలిటీస్ ని బట్టి చేస్తాం. ఇంకోటి మీకు చెప్తున్నా, మీకు ఎంటైర్ సౌత్ ఇండియాలో ప్రొడక్షన్ కంటే కూడా గుజరాత్ అండ్ రాజస్థాన్ వాజ్ వెరీ హ్యూజ్. మీకు చేస్తే
ఆ స్టేట్స్ కి దగ్గరగా చేయాలి. చేసినప్పుడు అగైన్ యూ కెన్ పుల్ ఓవర్ ద ఫ్యాక్ట్ అట్లా. సో చాలా మంది ఎక్స్పర్ట్స్ అనుకోండి ఐస్ క్రీమ్ ఇస్ అ ఫ్రోజన్ డెజర్ట్ అంటారు. సో అసలు ఐస్ క్రీమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ ఫ్రోజన్ డెజర్ట్, ఈ రెండింటిని కేటగరైజ్ చేసుకుని అసలు నార్మల్ గా అందరికీ ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే, ఎవడు ఇంత యాక్చువల్లీ చూడరు ఫ్రోజన్ డెజర్ట్ ఐస్ క్రీమ్ అనేది. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరాదు. అదే అంటున్నాను, ఇప్పుడు ఫ్రోజన్ డెజర్ట్ అంటే మీకు యోగట్ పెరిగే పులుసులు పెరుగు యోగట్ విత్ ఫ్లేవర్స్, అందుకంటే ఏం లేదు, దట్స్ అ ఫ్రోజన్ డెజర్ట్. జెలాటో దట్స్ అ ఫ్రోజన్ డెజర్ట్. సార్బే దట్స్ అ ఫ్రోజన్ డెజర్ట్. అలానే మీకు ఐస్ క్రీమ్ కి ఫ్రోజన్ డెజర్ట్ కి డిఫరెన్స్ ఎలా అంటే, ఇప్పుడు నేను మిల్క్ అన్నాను, మిల్క్ కాకుండా ఎస్ఎంపి వాడితే దట్స్ అ ఫ్రోజన్ డెజర్ట్. ఫ్రోజన్ డెజర్ట్ లో ఐస్ క్రీమ్ కి డిఫరెన్స్ ఎలా ఉంటుందని ఇంగ్రీడియంట్ స్టోరీ ఫస్ట్ నుంచి నేను చెప్తున్నదే మళ్ళీ మళ్ళీ. వీళ్ళు ఏం చేస్తారు, ఎస్ఎంపి వాడతారు, వాటర్ వాడతారు, క్రీమ్ వాడతారు, ఆర్ వెజిటబుల్ ఫ్యాట్ వాడతారు, మిల్క్ సాలిడ్స్ వాడతారు, షుగర్ బదులు సుక్రలోస్ వాడతారు. ఇవన్నీ వాడినప్పుడు ఏంటంటే కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. మీకు సింపుల్, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వెజిటబుల్ ఫ్యాట్ వచ్చేటప్పటికి 70 రూపాయలు కేజీ. మీరు కుకీస్ అన్నిట్లో అదే వాడతారు. మీరు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళాలండి, ఏ కుకీ అయినా వెజిటబుల్ ఫ్యాటే వాడతారు. అంటే వెజిటబుల్ ఫ్యాట్ని మీకు పచ్చిగా చెప్పాలంటే డాల్డా, వనస్పతి. అదే వెజిటబుల్ ఫ్యాట్ ఇండస్ట్రియల్ ఫార్ములాకి వస్తే వెజిటబుల్ ఫ్యాట్ వాడి చేస్తారు. ఆయిలీ టెక్స్చర్ కావాలి, దానికోసం పామ్ ఆయిల్ వాడేవాళ్ళు ఉన్నారు, వెజిటబుల్ ఫ్యాట్ వాడే ఉన్నారు. మేమేం వాడతాం, రాజస్థాన్ నుంచి తెచ్చిన బటర్ వాడతాం. మీకు వెజిటబుల్ ఫ్యాట్ వచ్చినప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు కేజీ, 550 రూపాయలు బటరు పర్ బ్యాచ్. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 లీటర్ల బ్యాచ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 80 to 90 కేజెస్ ఆఫ్ బటర్ వాడాలి మేము. 500 లీటర్ బ్యాచ్లు వెజిటబుల్ ఫ్యాట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 45 to 50 కేజెస్ వాడితే సరిపోతుంది. కాస్ట్ తక్కువ, క్వాంటిటీ తక్కువ. ఇంకోటి ఎస్ఎంపి సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే, మీకు 10 కేజీలు ఎస్ఎంపి విత్ 20 లీటర్స్ మిల్క్ వాడితే మీకు 20 లీటర్స్ మిల్క్ వచ్చేస్తాయి. ఎస్ఎంపి కేజీ వచ్చేటప్పటికి 90 రూపాయల్లో ఉంది, 100 రూపాయల్లో ఉంది, 150 రూపాయల్లో ఉంది, బ్రాండ్ కొద్ది. అది కూడా మీకు కుకీస్ కోసమే చేస్తారు, బిస్కెట్ కుకీస్ అని కూడా అనలేవు. సో దానికోసం ఎస్ఎంపి వాడతారు, మిల్క్ పౌడర్. సో మీకు అదే మేమేం చేస్తున్నాం, మిల్క్ వాడతాం. మీకు ఇరానీ చాయ్ మార్కెట్లో అంటారు. అవును, మీకు చాయ్కి ఇరానీ చాయ్కి ఏంటి డిఫరెన్స్, డబుల్ జాకెటెడ్ వాళ్ళలో మీరు టీ కాస్తారు. టీ కాసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మేగడ కట్టదు. ఓకే, సో అదే ఇరానీ చాయ్ ఏం లేదు, ఏముండదు, అదే డిఫరెన్స్. డికాషన్ సపరేట్ గా పక్క దాంట్లో ఉంటుంది, ఈ మిల్క్ డికాషన్ కలిపి టీ ఇస్తాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఉన్న క్రీమీ టెక్స్చర్ అంతా నార్మల్ మిల్క్ లో పైన మేగడ వస్తుంది, ఇరానీలో లోపల రాదు, లోపలే ఉంటుంది మిల్క్ గ్లోబ్యూల్స్, ఫ్లాట్ గ్లోబ్యూల్స్ అంతా. అండ్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే చక్కగా వస్తాయి, అంటే క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. సో దాంట్లో మీరు డికాషన్ టేస్ట్, టీ టేస్ట్ చాలా బాగుంటది, అంతకంటే ఏం లేదు దాంట్లో. చాలా మంది తెలియదు. అదే అంటున్నా నేను, ఫ్యాక్ట్స్ మనం డీపర్ రూట్స్ కి వెళ్ళినప్పుడు అర్థమవుతాయి. నేను ఆర్గానిక్ ఇంతకంటే నేను మార్కెటింగ్ లో నేను చెప్పలేను. మేము ఇట్లా చేస్తున్నాం అంటే పాడ్కాస్ట్ చూసినంత సేపు నా వీడియో చూస్తారా? అవును, దట్స్ హౌ ఇట్ ఈస్. సో యూజువల్లీ ఇప్పుడు మిల్క్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, A1, A2, మామూలు బఫెలో మిల్క్, కౌ మిల్క్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కి ఎక్స్క్లూజివ్ గా ఈ మిల్కే వాడతారు. నార్మల్ ఏ ఇండస్ట్రీ అయినా స్టాండర్డ్ గా ఈ మిల్కే వాడతారు. అండ్ ఈ మిల్క్ వాడితే ఇంకా బెటర్ గా ఉంటుందని మీరు తీసుకున్నట్టున్నారు. సో అసలు ఈ మిల్క్ కాన్సెప్ట్ లేదా అంటే ఏంటంటే A1 and A2 ప్రోటీన్ అంతే అండి. మీకు బఫెలో మిల్క్ లో ఉండేది కూడా A2నే, దేశీ ఆవుల్లో ఉండేది A2. అది పెద్ద డిబేటబుల్ ఇష్యూ మళ్ళీ. అంటే అందుకని FSSAI కూడా జస్ట్ ఒక 3-4 months బ్యాక్ A1 A2 వదిలేంటారా బాబు, దేశీ అని వాడుకోండి అని చెప్పారు. కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. రీజనింగ్ ఏంటంటే ఇది కస్టమర్ థాట్ ప్రాసెస్. మళ్ళా యాజ్ పర్ ద సైన్స్ ఏంటంటే A1 హ్యూమన్ డైజెస్టబుల్ కాదు యాజ్ పర్ ద సైన్స్. A1 ఎక్కడి నుంచి వస్తుంది, హోలిస్టిన్, జెర్సీ, హెచ్ఎఫ్ ఇట్లాంటి ఆవుల నుంచి వచ్చిన మిల్క్ A1 ప్రోటీన్ ఉంటుంది. మళ్ళీ కొన్ని ఏరియాస్ లో ఈ జెర్సీల్లో కూడా A2 మిల్క్లు ఇచ్చే ఉన్నాయి. సో అదే అంటున్నా, ఇది పెద్ద ఫ్యాక్టర్ మళ్ళీ. సో దేశీ కౌస్ నుంచి వచ్చేది కానీ బఫెల్లో కానీ A2. అలా ఇప్పుడు క్యాంబెల్ మిల్క్ A2నే, దేశీ అంటే మన భారతదేశంలో ఉన్నవి A2 మిల్క్ ఇస్తాయని నేను నమ్ముతా. అన్ని బ్రీడ్స్, దేశీ ఆవులు 24 వెరైటీస్ బ్రీడ్స్ ఆఫ్ ఆవులు ఉన్నాయి. మనకి ఆంధ్రాకి వస్తే ఒంగోలు, కర్ణాటకకి వెళ్తే హల్లికరు, మీకు రాజస్థాన్ వెళ్తే తార్పార్కర్, గుజరాత్ వెళ్తే గిర్రు, ఇట్లా రీజనల్ సెన్సిటివిటీతో బ్రీడ్స్ ఉన్నాయి. సో ఈ దేశీ ఆవుల నుంచి వచ్చిన మిల్క్ A2.
సో మేమేం చేస్తున్నాం అంటే ఓపెన్ గా చెప్తున్నాం, మా నియర్ బై ఏరియాస్ లో కౌ మిల్క్ అంత అవేర్నెస్ లేదు. నెల్లూరు, కడప, రాయలసీమ అన్నీ ఏం చేస్తారంటే బఫెలో మిల్క్ ఎక్కువ తీసుకుంటారు. సో కౌస్ అయితే ఉన్నాయి, సో వాటికి అంత అవేర్నెస్ లేదు, అంత యాక్సెప్టెన్స్ లేదు, మేము వాటిని తీసుకుంటున్నాం అట్లా. ఇప్పుడు మీరు ఇంత స్టాండర్డ్ ప్రాసెస్ ఆర్గానిక్ గా తీసుకుంటూ వెళ్ళడం వల్ల ఆబ్వియస్లీ కాస్ట్ పెరుగుతుంది కదా. మీరు ఇందాక చెప్పినట్టు ఇండియా ఇస్ అ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అనుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళు అదే ఐస్ క్రీమ్ సెగ్మెంట్ లో తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారు అనుకోండి. ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. జనాలు టేస్ట్ చూస్తున్నారా, జనాలు హెల్త్ చూస్తున్నారా? జనాలు టేస్ట్ ప్లస్ హెల్త్ 2 చూస్తున్నారా? అవును, 2 చూస్తున్నారండి, 2 చూస్తున్నారు. ఏమైపోయిందంటే అండి, ఇప్పుడు సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే మీరు అంటే 2 ఉన్నాయి. అంటే నేను కాదండి, ఈ కాఫీ మన రోడ్డు మీద తాగితే 30 రూపాయలు, ఇక్కడ ఈ కెఫేలో తాగితే 230 రూపాయలు. మరి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అట్ ద సేమ్ టైం ఇదే క్వాలిటీ రోడ్డు మీద 30 రూపాయలు దొరుకుద్దా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఓకే, సేమ్ క్వాలిటీ దొరుకుతుందా? దొరకపోవచ్చు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు నేనేంటంటే ఆర్గానిక్ అని పొజిషన్ చేస్తున్నా. అందరూ వచ్చి రోడ్డు మీద క్వాలిటీ వాల్స్ సారీ ఫర్ ద బ్రాండ్, ఫర్ సో కాల్డ్ ఫ్రోజన్ డెజర్ట్ బ్రాండ్ ఒక స్టిక్కో, లాలీనో, చాకోబారో తినేసి ఆ బ్రాండ్ కంటే కూడా ఇది రేట్ ఎక్కువ ఉంది అంటే నేనేం చేయలేను. యు కంపీట్ విత్ ద ఫార్ మోర్ సిమిలర్ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్. నేను అందుకని ఏం చేశాను, ఈ 2.0 వర్షన్ లో ఆర్గానిక్ క్రీమరీలో 1 రూపీ పర్ గ్రామ్ సెగ్మెంట్ అన్న. 1 రూపీ పర్ గ్రామ్ సెగ్మెంట్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అవేర్నెస్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మారిపోద్ది. నీకు 100 రూపాయలు తినాలి, 100 రూపాయలు తింటాను, నాది రేట్ ఎక్కువ నువ్వు అనుకోవద్దు. నీకు నీ టేస్ట్ బడ్స్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎక్కువ నీ స్వీట్ టూత్ పర్సన్వి, నీకు ప్రోడక్ట్ క్వాంటిటీ నీకు ఎక్కువ కావాలి. సో ఆ థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ తిను. 3 కప్ సైజెస్ ఇచ్చాం. సో అదే అంటున్నా నేను. కొంతమంది ఫర్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఆకలి 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 అని ఉండలేరు, కానీ అక్కడ తింటే 100 గ్రాములే ఉంటుంది. అవును. సో ఆ టైంకి వాళ్ళకి ఆ ఫీడ్ కావాలి. కొంతమంది నైట్ దాకా కూడా ఏం తినకుండా ఉంటారు. సో తినేటప్పుడు వాడికి 1.5 kg ఉంటే కానీ సరిపోదు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో క్వాంటిటీ మ్యాటర్స్ ఆల్ టుగెదర్. సో అట్లా నేను ఈ దీంట్లో కూడా ఏం చేశానంటే ఒక 30 రకాల ఐస్ క్రీమ్స్, ఒక 60-70 రకాల టాపింగ్స్ అన్ని ఇచ్చి క్రియేట్ యువర్ ఓన్ సండే అన్న. నేను నా 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏం జరుగుతుందంటే ఒక పెద్ద 300-400 ప్రోడక్ట్స్ పెట్టి ఒక మెన్యూ ఇచ్చినా కూడా అది సాటిస్ఫై అవ్వడు, ఆడికి ఇంకేదో కొత్తది కావాలి. సో అది ఎందుకు, నువ్వే క్రియేట్ చేసుకో. ఐ మీన్ పే యాజ్ యూ లైక్. సో ఐస్ క్రీమ్ ఎక్కువ చేసుకుని టాపింగ్స్ తక్కువ తిను, ఐస్ క్రీమ్ తక్కువ తిని మొత్తం టాపింగ్స్ నింపేసుకో. దట్స్ యువర్ చాయిస్. సో అలా చేసాం. సో అంటే బిజినెస్ ఆస్పెక్ట్ లో కస్టమర్ కి చాయిస్ ఇవ్వటం వలన వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఖచ్చితంగా అండి. అంటే అదే అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే నేను బషీర్బాగ్ కార్నర్ లోపలికి వెళ్ళిపోయి నేను ఇదే స్టోర్ ఓపెన్ చేస్తే అవ్వదు. ఆడికి ఏం కావాలి, వెళ్ళాలి, చక్కని తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్స్ నడవవు. లొకేషన్ ఆస్పెక్ట్, అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. సో ఇదే సెగ్మెంట్ ని తీసుకెళ్లి ఇప్పుడు మా నెల్లూరులో ఓపెన్ చేశాను, నా సొంత ఊరు కదా అంటే అవదు. మళ్ళీ అంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే ఈ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, నాట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థాట్ ప్రాసెస్. ఐటీ క్రౌడ్ కాదు, అవేర్నెస్ తక్కువ. ఆడు ఆ వాల్యూ ఎడిషన్ ఎలా అంటే ప్రైస్ సెన్సిటివ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళాలి ఫ్యామిలీకి, అంతే వాళ్ళకి తెలిసింది అది ఆర్గానిక్ హెల్తీనా థాట్ ప్రాసెస్ కాదు. సో ఇట్స్ హౌ ఇట్ ఈస్. మన కస్టమర్స్ ఎక్కడైతే ఉంటారో ఇంకా అక్కడ ప్లేస్ చేసుకుంటా వెళ్తాం. అప్పుడు ఇప్పుడు యూజువల్లీ ఐస్ క్రీమ్ పర్ డే ఇంతే కన్జ్యూమ్ చేయాలనేది ఉంటుంది. ఏం లేదండి, అంటే ఇప్పుడు మీకు క్యాలరీ బేస్డ్ కౌంట్ అండి. మళ్ళా ఇప్పుడు మీకు ఒక బిర్యానీ యాజ్ పర్ ద గూగుల్ చూసుకుంటే 300 నుంచి 350 క్యాలరీస్ ఉంటుంది. మీకు ఒక మంచి మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ, ఎక్కువ క్వాంటిటీ ఇచ్చే బిర్యానీ కూడా అంతే ఉంటుందంటే ఎట్లా ఒప్పుకోవాలి? ఆ ప్రోడక్ట్ క్వాలిటీని గ్రామేజ్ని బట్టి క్యాలరీస్ పెరిగిపోతాయి. నీ యావరేజ్ ఇంటేక్ ఎంత ఉండాలి? 2000 నుంచి 2500, 600 దాకా మీ క్యాలరీస్ ఇంటేక్ కావాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. అలా మనం రెస్ట్రిక్ట్ చేసి ఇలానే అనలేం. సింపుల్ టర్మ్స్, ఇప్పుడు మీకు 2 మీల్స్ ఏ డే తీసుకునేవాడు, 1 మీల్ ఏ డే తీసుకునేవాడు, ఆడికి ఏం జరుగుతుంది? 2500 క్యాలరీస్ తీసుకోలేడు కదా ఒక్క పూటలో. సో అప్పుడే నీ ఐస్ క్రీమ్ ఎక్కువ తినొచ్చు. నేను ఏమంటానంటే మేము షుగర్స్ ఈజ్ అ బ్యాడ్ కన్సంప్షన్. మళ్ళీ మేము దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం, మా ఆర్గానిక్ సెగ్మెంట్ లో మేము ఆల్టర్నేటివ్ షుగర్స్ వాడాలి అని చెప్పి రిఫైన్డ్ షుగర్ వాడకూడదని కోకోనట్ షుగరు, పామ్ షుగరు, దగా మిశ్రీ, డేట్ షుగరు
ఆర్గానిక్ జాగరీ అండ్ షుగర్ ఫ్రీ సెగ్మెంట్ లో ఆర్గానిక్ స్టీవియా, ఇవన్నీ వాడుతున్నాం. మేము ఈ షుగర్స్ కి చాలా పెద్ద రీసెర్చ్ చేసాం ఇంటర్నల్ గా. సో నార్మల్ గా అప్పుడు సార్ ఈ ఫ్లేవర్స్ రెడీ చేస్తారు కదా, ఈ ఫ్లేవర్స్ లో వచ్చే షుగర్ ఆ షెల్ఫ్ లైఫ్ పెరగటం వల్ల దాని వల్ల ఇంపాక్ట్ అని ఉంటుంది షుగర్? ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటుందండి, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటుంది. రెండు రకాలుగా ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే సీతాఫలం వచ్చేటప్పటికి మేము ఎంత ఇంటర్నల్ గా వర్కౌట్ చేస్తే 6 months తీసుకురాలేకపోయాం, 4 months మాక్సిమం. అది సెన్సిబుల్ ప్రోడక్ట్ ఫ్రూట్, అది తొందరగా చెడిపోతుంది. సో అలా మనం ఏం చేయలేం. సో దాన్ని నేను స్టెబిలైజర్ ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తే 2 ఏళ్ళకి వెళ్ళిపోద్ది మళ్ళీ. మేము అది చేయలే. అట్లా డిపెండ్స్. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే సపోటా, చీకు, దాంట్లో షుగరీ ఫ్రూట్, అది తీపి ఎక్కువ ఉంటుంది. మా ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 7 months ఇస్తుంది, కానీ మేము 6 months మెన్షన్ చేస్తున్నాం. ఒక సగటున సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యూజువల్లీ బడ్జెట్ చూస్తున్నారు అనుకున్నాం అనుకోండి. సో మీరు అప్పుడు ఆర్గానిక్ సెగ్మెంట్ లోకి అటువంటి ఫ్యామిలీస్ ఎంటర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది మీ దృష్టిలో? అదే అంటున్నా, నా కాంపిటీటర్ ఏ ప్రైస్ లో ఇస్తున్నా అదే ప్రైస్ లో ఇస్తున్నాను. ఆర్గానిక్ అనే విషయం మర్చిపో, ప్రోడక్ట్ నచ్చితే తీసుకో, నీకు హెల్త్ వస్తుంది. హెల్త్ ఇన్ ద సెన్స్ ఐస్ క్రీమ్ తింటే నీకు ఉన్న రోగం మారిపోద్ది అన్నట్లా. బయట వాటితో పోలిస్తే 10,000 times బెటర్. నీకు మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాను, అదే ప్రైస్ లో ఇస్తున్నాను, అదే ప్రైస్ లో ఇస్తున్నాను, ఇంకేం కావాలి? అది ఆర్గానిక్ అనేది కాస్ట్లీ అనేది అందుకని మేము 1 రూపీ చెప్పి పెట్టింది, 1 రూపీ పర్ గ్రామ్. ఇప్పుడు ఆర్గానిక్ అనగానే ఓఎమ్మా ఎందుకోలే, ఎంత ఉంటుందోలే అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో అలా ప్రమోట్ చేసుకుంటూ వచ్చేసారు, మీకు ఆర్గానిక్ కావాలంటే రూపాయి ఖర్చు పెట్టాలి. అలా కాదండి, అంటే అవేర్నెస్ ఆఫ్ ద ప్రోడక్ట్, దాన్ని మార్కెట్ నీడ్ ని ఎక్స్ప్లాయిట్ చేయడమే. ఆర్గానిక్ అవ్వగానే మీ కాస్ట్ ఎక్కువైపోదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ పొజిషన్. ఓకే, అట్లా మామూలుగా సమ్మర్ లో ఐస్ క్రీమ్స్ తింటే బాడీ కూల్ అవుతుందని, వింటర్ లో ఐస్ క్రీమ్స్ తింటే బాడీకి జలుబు వస్తుంది ఇమీడియట్ గాని. సో ఈ మిస్కన్సెప్షన్స్ లో అది ఆర్గానిక్ అయినా నార్మల్ ఐస్ క్రీమ్ అయినా రెండు ఒకటేనా? నేను ఈ స్టోర్ ఓపెన్ చేసింది అక్టోబర్ లో. అసలు యూజువల్లీ ఐస్ క్రీమ్ నేను జలుబు ఎందుకు వస్తుంది? అదే అంటున్నా, మీకు షుగర్ సెగ్మెంట్ ఒకటి, మోర్ ఓవర్ ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్. మీరు జనరల్ గా మాట్లాడుతాం, మీకు ఎవరైనా మీకు వెస్టర్న్ కంట్రీస్ లో ఫ్రెండ్స్ ఉంటే మీకు ఇక్కడ కోక్ కానీ థమ్స్అప్ కానీ సోకాల్డ్ కూల్ డ్రింక్స్ తాగితే మీకు ఇక్కడ జలుబు చేసేస్తుంది. అంటే కొంత అందరికని నేను చెప్పను, 30-40% ఆల్ టుగెదర్ సెన్సిబుల్ గా ఉండే వాళ్ళకి చలి టైంలో. మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు అడగండి, మీరు వెస్టర్న్ కంట్రీస్ లో 8 months చల్లగానే ఉంటుంది. మరి అక్కడ రీఫిల్లబుల్ కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా మెక్డీ అండ్ వీటిల్లో, లీటర్ తాగుతారు. మన జలుబు ఎందుకు చేయదు? ఇంగ్రీడియంట్స్ యాక్టివిటీ అంటే అదే అంటున్నా, నువ్వేం వాడతావో దాన్ని బట్టి ఉంటుంది నీ ప్రోడక్ట్, అంతే. నేను అన్నింటిలో సంబంధం లేదు అయితే 100% అండి. ఇప్పుడు మీకు ఎక్కడో ఎందుకు మీకు ఢిల్లీకి వెళ్తే సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ వస్తాయి వింటర్ లో, హెవీగా తింటారు ఐస్ క్రీమ్. మీరు నమ్మరు, మీరు వర్కౌట్ చేయండి వెళ్ళి కావాలంటే. నేను కొన్ని వీడియోస్ కూడా ఇస్తా. నేను కొన్ని బ్రాండ్స్ తిరిగాను, పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. లోకల్ బ్రాండ్స్ అక్కడ మీకు బ్రాండ్ పేర్లు కూడా తెలియవు. లజపత్ రాయ్ ఐస్ క్రీమ్ అని పెట్టేసి ఉంటాడు, ఆ పేరు కూడా మనకి కరెక్ట్ గా చదువు హిందీలో రాసేసి ఉంటాడు, లేదా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ రాసేస్తారు వాళ్ళ మదర్ టంగ్ బట్టి. నైట్ టైంకి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఒక 70-80 మంది కూర్చోంటారు ఆ స్టోర్ బయట, స్టోర్ లోపల. నేను ఒక సర్దార్జీని అడిగాను, 2018-17 అనుకుంటా, దీనికోసం వెళ్ళాము అటు వర్కౌట్ చేస్తూ. ఇంత హెవీ చలిగా ఉంది, 7 degree టెంపరేచర్ ఉంది, నైట్ 12 గంటలకి మీరు ఐస్ క్రీమ్ తింటున్నారంటే అడు కారు ఎక్కుతూ సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. మేము మా ఫ్రెండ్స్ 2-3 మాట్లాడతాం, సమ్మర్ లో ఐస్ క్రీమ్ కరిగిపోద్ది కదా, వింటర్ లో కరగదు, అందుకని ఎక్కువ తింటాం అని వెళ్ళిపోయాడు. సో అంటే దాని అర్థం ఏంటి? జలుబు అనే థాట్ ప్రాసెస్ మనం క్రియేట్ చేసుకున్నాం ఇంగ్రీడియంట్స్ వల్ల, అంతే. మరియు అప్పుడు డాక్టర్స్ కూడా ఐస్ క్రీమ్స్ వింటర్ లో తక్కువ తినడం ఎందుకు చెప్తారు? ఇప్పుడు ప్రోడక్ట్ మంచిది ఉంటే వాళ్ళు కూడా చెప్తారండి. అంటే ఇప్పుడు నేను అదే నెక్స్ట్ మా ఎక్సర్సైజ్ కూడా అదే, సార్ మీరు మాకు ప్రమోట్ చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు మా ప్రోడక్ట్ టేస్ట్ చేయండి, ఫ్రీ ఆఫ్ యూజ్ అనుకోండి అని చెప్పి నేను ఒక 100-150 మంది న్యూట్రిషనిస్ట్లకి, గ్యాస్ట్రెంటాలజిస్ట్లకి నా ప్రోడక్ట్ పంపిద్దాం అనుకుంటాను. వాళ్ళు ఏదైనా మాట్లాడితే తర్వాత వర్కౌట్ చేస్తాం, అంటే ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చినా ఏమి ఇచ్చినా జరిగినా కాన్ఫిడెంట్ ఆన్ అవర్ ప్రోడక్ట్. ఇప్పుడు మీ ప్రోడక్ట్ కాకుండా ఇదే ఇండస్ట్రీలోకి ఆర్గానిక్ అని చెప్పి ఇంకొక బ్రాండ్ వచ్చింది అనుకోండి, ఏ ఇండస్ట్రీలోకైనా సరే ఆబ్వియస్లీ ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని కాకుండా ఒకళ్ళు ఎక్స్ప్లాయిట్ అయినా కూడా మీ బ్రాండ్ దెబ్బతింటది కదా. దానికి యూజువల్లీ ఏ ఇండస్ట్రీ అయినా దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా ఫైట్ చేయొచ్చు? ఒకటండి, నెంబర్ 1 మీరు చెప్పిన వాటిలో 2 కోణాలు. మళ్ళీ
ఒకటి నాకంటే ఎక్కువ స్కేల్ చేయొచ్చేమో. అది ఎలా చేయొచ్చు అంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాడు దిగాలి. టైంని ఎవరు కొనలేం కదా. ఎక్కువ మందికి తీసుకెళ్ళాలంటే హౌ యూ పంప్ ద మనీ ఇట్ విల్ రీచ్ టు ద మ్యాక్సిమం పీపుల్. దానికి ఎవడు కూడా ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి ఒక బ్రాండ్ స్టార్ట్ చేయడు ఇమీడియట్గా F&Bలో. అంటిల్ అన్లెస్ ఇట్స్ అన్ ఇన్వెస్టర్ మనీ. సో అలా చేయొచ్చు. అలా చేస్తే నేను ఇప్పుడు మా టీంతో కూడా చెప్తుంటా, అరే బాబు మనం ఇంత చేస్తున్నాం, ఎవడో ఒకడు వచ్చి నేనే ఆర్గానిక్ అంటాడు, ఆ రోజు నువ్వు ఎక్కువ మందికి రీచ్ అవ్వలేవు, ఆ రోజు నువ్వు రీచ్ అయ్యే రోజుకి అది నీకంటే ఎక్కువ మందికి తెలిసిపోతాడు, అప్పుడు నువ్వేం కింద మీద పడినా నువ్వు సాధించేది ఏమి ఉండదు. వీలైనంత వరకు ఇప్పుడే వర్కౌట్ చేద్దాం, 10 పడవల మీద కాలొద్దు, ఓన్లీ సౌత్ ఇండియా వరకు టార్గెట్ చేద్దాం. సో అని మేము ఇంటర్నల్గా మెంటల్గా ఫిక్స్ అయ్యాం. సో అదే ఒక కోణం స్కేలబిలిటీలో. నెంబర్ 2 ఏంటంటే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఐస్ క్రీమ్ చేయొచ్చేమో, బట్ నేను ఇచ్చే ప్రామిస్ ఇవ్వలేదు. బీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఐ నో ద ఫ్యాక్ట్స్. నార్మల్ గా మార్నింగ్ తింటే బెటర్, మధ్యాహ్నం తింటే బెటర్, సాయంత్రం తింటే లేదండి, ఎనీ టైం కస్టమర్ ప్యాలెట్ రిక్వైర్మెంట్ అది. ఓకే, మీరు చాలా మంది నైట్ ఐటీ నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసేవాళ్ళు అదేదన్నా పగలే తినగలగాలి కదా. అవును. సో ఇట్స్ ఎ ప్యాలెటబుల్ డిఫరెన్స్ అంతే. కొంతమందికి మీ కారం అంటే ఇష్టం, నేను పెద్ద లైక్ చేయను. మీకు స్వీట్స్ అంటే ఇష్టం, నేను అంతే, అంతకంటే ఏం లేదండి. ఇప్పుడు ఇదే కేఫ్ ఉంది, ఈ ఉదయం 6:30-7 గంటలకు ఓపెన్ చేస్తుంది. మీరు కెఫేస్కి ఎన్ని గంటలకు వెళ్తారా? 6 గంటలకు 7 గంటలకు వెళ్తారా? మరి వచ్చే క్రౌడ్ ఉండబట్టే కదా ఇది ఓపెన్ చేస్తున్నాడు. అంతే. మీ ఎంటైర్ జర్నీలో ఏ బ్రాండ్ అయినా కానివచ్చు, మీరు ట్రై చేసిన ఐస్ క్రీమ్ బరే ఇది ఏంటి ఇంత వర్స్ట్ గా ఉన్నది, ఇంత అసలు ఎలా చేశారు, ఇది ఎలా ఐడియా వచ్చిన అని ఉందా? అసలు ఉంటాయండి. బ్రాండ్ పేర్లు చెప్పలేం కానీ చాలా ఉంటాయి. బ్రాండ్ పేర్లు ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఎంటైర్ ప్రోడక్ట్స్ అలానే ఉంటాయి. అసలు సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్ చేసుకుంటూ ఊదర కొట్టేస్తుంటారు మార్కెట్ లో. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా చండాలంగా ఉన్నాయి అనిపించినవి ఉంటాయి. మార్కెట్ యాక్టివిటీస్ కూడా అలానే ఉంటది. ఒక్కడు ఉండడు స్టోర్ లో పెద్ద పెద్ద ఎన్ని చేస్తారు, రకరకాలు ఉంటాయండి. దట్స్ ఎన్ డిఫరెంట్ బాల్ గేమ్. ఆడికి నచ్చింది అంతే. అప్పుడు అంటే మీరు అన్నదానికి ఒక సెలబ్రిటీ ఒక బ్రాండ్ కి ఎండోర్స్ చేసినంత మాత్రాన కస్టమర్ వాకిన్ ఉంటదా? అదే అంటే రిటెన్షన్ రాదు, ఉంటుంది. ఒకసారి వస్తాడు, అది మీకు అది రీచ్ అవ్వకపోతే, ప్రోడక్ట్ నచ్చకపోతే రిటెన్షన్ మళ్ళీ రాడు అంతే. అంటే ఇప్పుడు చాలా ఐస్ క్రీమ్ బ్రాండ్స్ కానీ ఎన్ని రీటైల్ F&B బ్రాండ్స్ ఏం చూసుకున్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ మీ దృష్టిలో కన్జ్యూమర్ ని అట్రాక్ట్ చేయడానికి పనికి వస్తుందా, కన్జ్యూమర్ ని ఎక్వైర్ చేయడానికి పనికి వస్తుందా? అట్రాక్ట్ చేయడానికి. ఎక్విజిషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ రిటెన్షన్ గేమ్. అంటే సింపుల్ టర్మ్స్ లో మీకు అర్థమయ్యేటట్టు, వ్యూవర్స్ కి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఒక క్యాంపైన్ కి 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ క్యాంపైన్ నుంచి ఒక 1000 మంది కస్టమర్స్ మీరు ఎక్వైర్ చేశారు. మీరు ఆ 10 లక్షలు డివైడెడ్ బై 1000 వేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక కస్టమర్ కాస్ట్ 1000 రూపాయలు. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్విజిషన్ కాస్ట్ 1000 రూపాయలు అన్నప్పుడు వాడు మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు బిల్ చేసేది 300-400. వాడు ఆ 300-400 మీకు వచ్చే ఆదాయం పక్కన పెట్టండి, మీరు 600 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశారు వాడి మీద. ఆడు మళ్ళీ వస్తేనే మీకు ఆ డబ్బులు. ఇట్స్ ఆల్ అబౌట్ రిటెన్షన్ కాస్ట్. నేను అట్లా ఒక సెలబ్రిటీని హైర్ చేసుకున్న 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి నా బ్రాండ్ అంబాసిడర్ ఇదే, నేను మా తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్ కి మా బ్రాండ్ ఇదే టకటగా 4 ఫోటోలు తీసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ గేమ్ ఆల్ టుగెదర్. మళ్ళీ ఆ ప్రోడక్ట్ దమ్ ఉండొచ్చు, ఆర్గానిక్ అవ్వచ్చు, ఇన్నోవేషన్ అవ్వచ్చు, జలుబు రాగచ్చు, హెల్తీ ఉండొచ్చు. దాని తర్వాత నేను రిఫైన్డ్ షుగర్స్ వాడట్లేదని చెప్పొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. సెలబ్రిటీని కూడా తీసుకొచ్చి యాడ్ ఆన్ చేయొచ్చు. ఆడు మళ్ళీ రాకపోతే ఐఎమ్ డన్. ఎన్ని రోజులు పంపు చేయగలుగుతాం మనీ? నార్మల్ ఎనీ బిజినెస్ ఎవరైనా చిన్న ఆంటర్ప్రెన్యూర్ గా స్టార్ట్ అయినప్పుడు కస్టమర్ యాక్విజిషన్ ఎంత ఈజీ, ఎంత టఫ్? కష్టం అండి. ఇప్పుడున్న మార్కెట్ చాలా కష్టం. అంటే కష్టం ఇన్ ద సెన్స్, నాకు నేను చెప్పాను కదా, 2 పారామీటర్స్ వర్కౌట్ అవుతాయి, నీడ్ ఆర్ ఎక్సైట్మెంట్. ఈ రెండింటిలోనే బిజినెస్ నడుస్తుంది. ఏ బిజినెస్ అయినా సరే. మీకు నా ఫీల్డ్ కాదు కాబట్టి చెప్తాను. రామేశ్వరం కెఫే అని ఒక బ్రాండ్ ఉంది, బెంగళూరులో స్టార్ట్ అయ్యాడు. అంటే జస్ట్ 4 years బ్రాండ్, 4 ఏళ్ళు బ్రాండ్. 5 కోట్ల రూపాయలకి ఫ్రాంచైజ్ ఫీ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో స్టోర్ ఇచ్చాడు. 12 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్. ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. దోశ మీకు కొత్త, నాకు కొత్త. నెయ్యి మీకు కొత్త, నాకు కొత్త. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ బెంగళూరు బ్రాండ్, కర్ణాటక సిగ్నేచర్తో వచ్చిన బ్రాండ్. మీకు ఎంటీఆర్ అని ఒక బ్రాండ్ ఐడియా మీకు తెలుసుంటే, 1890లో స్టార్ట్ చేశారు, వరల్డ్ వార్ II టైం తర్వాత అనుకుంటాను.
వాళ్ళు ఇచ్చేదే ఇదే సెగ్మెంట్. ఇలా దోశ ఇలానే ఉంటది, ఓ చిన్న కప్పు వేసి దానిపైన నెయ్యి కూడా వేసిస్తాడు. సో ఈ నియర్ బై ఏరియాలోనే ఈ రామేశ్వరం స్టార్ట్ అయింది, ఇంద్రనగర్ లో. అది 12th మెయిన్, ఇది 100 feet రోడ్డు. సో నేనేమంటానంటే మరి వాడి 100-120 సంవత్సరాల నుంచి ఉన్నోడు ఎందుకు చేయలేకపోయి, వీడు ఎందుకు చేశాడు? అదే అంటున్నా, ఎయిదర్ యూ క్రియేట్ యువర్ ఎక్సైట్మెంట్, ఎయిదర్ యూ క్రియేట్ ద నీడ్. రెగ్యులర్ ఎంటర్ప్రీనర్షిప్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నీడ్ ఉన్నట్లు. F&Bలో నీడ్ ఒకటే సరిపోదు, ఎక్సైట్మెంట్ కూడా క్రియేట్ చేయాలి లోపలికి కస్టమర్. ఎగ్జాక్ట్లీ. మీకు సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇట్లాంటి కెఫేకి వచ్చు, లేదా KFCకి వెళ్ళో, మెక్డీకి వెళ్ళో ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రోడ్డు మీద బొరుగులు మిక్చర్ తిని ఫోటో పెట్టడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. దట్ షుడ్ ఎలివేట్ యువర్ థాట్ ప్రాసెస్. నువ్వు అది తింటున్నావు అనుకుంటే అది నీకు వాల్యుయేషన్ జరిగేటట్టుగా ఉంటే దట్స్ క్రియేట్స్ అన్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు నేను ఇదే ప్రోడక్ట్ 2013 నుంచి అమ్ముతున్నా. ఇప్పుడు నేను ఆర్గానిక్ క్రీమరీ 2.0 వెర్షన్ లో 1 రూపీ per gram సెగ్మెంట్, కస్టమైజేషన్, వెయిట్ బేసు, ఫౌండర్ ప్రామిస్, హై స్ట్రీట్ మోడల్, ఈ 5 పారామీటర్స్ నేను వర్కౌట్ చేశాను. ఐఎమ్ డూయింగ్ మ్యాజిక్ నెంబర్స్. చాలా మంది ఇప్పుడు అంటే ఐస్ క్రీమ్, ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, ఐస్ క్రీమ్ స్టోర్స్ కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నా కూడా ఖాళీగా ఉంటాయని. ఆ ఖాళీగా ఉండడానికి ఫ్యాక్టర్స్ ఇవే అంటారు. అంతే, ఖచ్చితంగా. అదే రిటెన్షన్. నేను ప్రతిరోజు మా టీంకి చెప్పేది అదే. అరే ఒక్కసారి వస్తే నువ్వు సక్సెస్ అయినట్లు కాదు, మళ్ళీ 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 రావాలి. ఐస్ క్రీమ్ అనే థాట్ ప్రాసెస్ గుర్తు రాగానే నువ్వే గుర్తు రావాలి. అగైన్ అది పాకెట్ ఫ్రెండ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లుగా, ఇందాక చెప్పినట్లు, ఇమీడియట్ గా ఇండియాలో ఒక్కడి జీతాన్ని నువ్వు పెంచలేవు. 10,000 జీతగాడిని 10 లక్షలు నువ్వు చేసేయలేవు కింద మీద పడినా. ఆడు 10,000 నుంచి 12,000, 15,000, 20,000కి రావాల్సిందే తప్ప ఇమీడియట్ గా దాన్ని 10x 100x చేయలేవు. సో అప్పుడు ఏం చేయాలి? అందరినీ నువ్వు టచ్ చేయగలగాలి అనుకుంటే ఆ ప్రైస్ సెన్సిటివిటీ కూడా నువ్వు సింక్ చేయాలి. అమ్మో అక్కడికి ఎందుకు లేరా, మళ్ళీ పోయినసారి జోబు జిల్లు పడింది అనే థాట్ ప్రాసెస్ నువ్వు ఇచ్చావంటే మళ్ళీ నీకు రిటెన్షన్ ఉండదు. మీకు ఎప్పుడన్నా అనిపించింది నార్మల్ గా ఇవన్నీ వదిలేసి కాస్త జాబ్ చేసుకున్నాం, డౌన్ టైం కదా? ఉంటది. ఎప్పుడు అసలు డౌన్ టైం కాదండి, డౌన్ టైం లేనప్పుడు కూడా ఉంటది. ఎంటర్ప్రీనర్షిప్ అంటేనే అంత, ఎందుకంటే ఛాలెంజెస్ వస్తాయి. నేను చెన్నైకి వెళ్ళి 3 days వర్క్ పరంగా వెళ్ళాను. నేను చెన్నైకి ఫ్లైట్ లో వచ్చినప్పుడు కూడా అదే ఆలోచించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాక ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమేం పనులు ఉన్నాయి, నెక్స్ట్ 3-4 days లో ఏం వర్క్లు ఉన్నాయి. ఇట్స్ ఛాలెంజింగ్ గేమ్ అండి. ఇప్పుడు ఎంప్లాయర్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సింపుల్ టర్మ్స్ లో మీ ఆలోచనలు, ఆశలు, మీ జీతం ₹1,00,000 దాని వరకే ఉంటాయి. ఎవ్రీ మంత్ శాలరీ వచ్చింది అంతవరకే. మీరు అనుకుంటారు బా ఓనర్ కి జబ్బులు ఎక్కువ ఉంటే అట్లా ఇట్లా అది ఇది అని, ఉండే బొక్కలు 100 ఉంటాయి. సో ఇట్స్ అన్ ఛాలెంజింగ్ గేమ్ ఆల్ టుగెదర్. డే 1 నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక సమస్య ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకుంటూనే వెళ్ళాలి. అంటే మోర్ ఓవర్ బూట్ స్ట్రాప్డ్ మోడల్ ఏం జరుగుతుంది అంటే పెద్ద టీమ్స్ మేము హైర్ చేయలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ మంత్ ఈజ్ అ బ్యాగేజ్. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మార్కెటింగ్ చూడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చూడాలి, ఫ్రాంచైజింగ్ చూడాలి, పొజిషనింగ్ చూడాలి, కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నాను లేఅవుట్ చూడాలి, ఆ సైట్ విజిట్లకు 100 సైట్లు. ఈ రోజుకి నేను 4 స్టోర్లు ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ 2 months లో 150 సైట్లు చూశాను, అందులో 4 సైట్లు ఫైనల్ చేశాను. సో మాట్లాడుకోవాలి, వాస్తులు సెట్ అవ్వాలి, మల్టిపుల్ బిలీవ్స్ ఉంటాయి. దాని తర్వాత హైరింగ్, ట్రైనింగ్, దాని తర్వాత ఆడిట్లు. ఒక గేమ్ కాదు, ఇవన్నిటి మీద కంట్రోల్ తీసుకున్నాడే ఫౌండర్ అవుతాడు, కేవలం కారులో తిరిగేవాడు కాదు. సో ఆ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒకసారి ఏడుపు వస్తుంది, ఒకసారి అన్నిటి వదిలి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఇంకో రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. రకరకాలు ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కోసం జరిగే పారామీటర్స్ ఇవన్నీ. అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇదివరకు బీటెక్ ఎలా చేసేవాళ్ళు అలా చేసేస్తున్నారు కదా. అంటే దానికి ఉన్న ఎసెన్స్ తగ్గిపోతుంది మార్కెట్ లో, నేను అనుకున్నది. సో మీ దృష్టిలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అంటే ఈ ఫౌండర్ అనేవాడు ఇవన్నీ గో త్రూ అవుతా వెళ్తా ఉండాలి, కానీ ఇప్పుడు ఉన్నవి చాలా చాలా ఫాస్ట్ గా స్కేల్ చేయాలి, ఓవర్ నైట్ గా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అవ్వదండి, అవ్వదు. చాలా మంది రకరకాల డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్, నేను డబ్బులు బాగొట్టుకున్నాను, అది చేశాను, ఇది చేశాను. చాలా మందికి నేను ఏం చెప్తానంటే అది ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ గురించి కాదు, విచ్ ఎవర్ ద వే. ఒకటి యూనిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు అవి ఏవి లేకుండా నేను చేసేస్తాను, ఇప్పుడు 1 year లోపల నాకు కోట్లు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే అవ్వదు, బెస్ట్. అలా అవ్వదండి. ఈ రోజుకి సింపుల్ గా ఓపెన్ గా చెప్తున్నాను, నేను బ్రాండ్ స్టార్ట్ చేసి 11.5 years అవుతుంది. ఈ 11.5 years లో నా ఫ్యాక్టరీ
ప్లస్ నాకు కాదు తప్ప నేను సంపాదించుకునే ఆస్తి లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను ప్రతిదీ రీఇన్వెస్ట్ చేస్తా. ఈరోజు 100 వచ్చింది, మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తా, ప్రతిదీ రీఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు కొత్త ఫ్యాక్టరీలో కొత్త మెషినరీ కావాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతెందుకు, నేను కొత్త ఫ్యాక్టరీ కట్టి 3.5 years అవుతుంది. 3 acre premises లో కట్టాను. అందులో నేను ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాను నా వరకు. అది మా కెపాసిటీ సరిపోలా. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ని బేస్ చేసుకొని దాని కెపాసిటీని ట్రిపుల్ చేశాను. 14 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. అంటే నేను అమ్మే బిజినెస్ ఎంత, దాంట్లో వచ్చే మార్జిన్స్ ఎన్ని, దాని తర్వాత ఎబిటా ఎంత, దాన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ రీఇన్వెస్ట్ ఎలా చేయాలి. సో ఇట్స్ ఎ ప్లాన్డ్ గేమ్. మళ్ళీ అట్లా అలా అవ్వదు. ఆ బిలీఫ్ ఉండే వాళ్ళని ఎవరిని నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి రావద్దని చెప్తా. అలా అవ్వదండి, అస్సలు అవ్వదు. మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? అంటే కన్స్యూమర్ పాయింట్ ఒకటి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. కన్స్యూమర్ పాయింట్ అయితే మాత్రం ఎవ్రీ డే కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వస్తానే ఉంటుందండి. అది ఈరోజు మనం డిస్కస్ చేసినట్టు మనం మాట్లాడుకున్న 1.5 hours కూడా ఎవరికో ఒకటికి ఐడియా వచ్చి ఉంటుంది, ఇంకోటి ఎవడో లాంచ్ కూడా చేసి ఉంటాడు. అది స్కేల్ అవుద్దా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. సో అది ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ప్రూవ్. అదే మీకు ఇన్వెస్ట్మెంట్ మోడల్, ఇన్వెస్ట్మెంట్ థాట్ ప్రాసెస్లు, వెంచర్ క్యాపిటల్, ఫండింగ్, ఈ నాలెడ్జ్ ఉండేవాడు హై స్కేల్ చేస్తాడు, వెంటనే టక తీసుకెళ్ళిపోతాడు. వీడు నేర్చుకొని ముందు ప్రోడక్ట్ నేర్చుకొని, స్కేలింగ్ నేర్చుకొని, కస్టమర్ ఎక్విజిషన్ నేర్చుకొని, టీమ్ హ్యాండ్లింగ్ నేర్చుకొని, తర్వాత నేను చేస్తానంటే 10 years ఈ లోపల ఇంకో 100 బ్రాండ్లు మార్కెట్లోకి వస్తాయి. కానీ ఎన్ని నిలబడతాయి అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇప్పుడు నేను బ్రాండ్ పేర్లు చెప్పను, మీరు మార్కెట్లో గిల్ట్ ఫ్రీ కేటగిరీ అని వచ్చింది. మీరు 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 ఈ షుగర్ ఏమి ఉండదు, ఎవరైనా తినొచ్చు, 0 sugar ఈ సెగ్మెంట్లు అన్నీ వచ్చినాయి. అంటే ఇంగ్రీడియంట్స్ ఏం వాడతాడు, అది మెయిన్ క్వశ్చన్. సుక్రలోజు, జైలిటాలు, సార్బిటాలు ఇవన్నీ వాడతారు. మీరు గూగుల్ చేయండి ఈ పేర్లు, నేను చెప్పిన పేర్లు, ఈ అన్ని క్యాన్సర్ కాజింగ్ ప్రోడక్ట్స్. మీరు ఆ ఇంగ్రీడియంట్స్ ఇవే ఉంటాయి. సో ఇది పెద్ద స్టోరీ. మళ్ళీ రిటెన్షన్ క్వశ్చన్ మార్క్. మీరు 1 year వాడి కళ్ళకి గంతలు కడతారు. తర్వాత ఇప్పుడు నేను ఒక బ్రాండ్ పేరు చెప్తాను. న్యాచురల్స్ అనే ఒక బ్రాండ్ ఉంది, వన్ ఆఫ్ ద కాంపిటీటర్ నాకు కూడా హైదరాబాద్లో. మీకు ఆ న్యాచురల్స్ అనే బ్రాండ్ మీకు ఎన్ని ఏళ్ళ కింద తెలుసు? మీరు జనరల్గా మీరు చెప్పండి. 5 years. దాని వయసు 40 years. అంటే 35 years మీకు తెలియక ముందు రన్ చేసుకున్నారు బ్రాండ్. సో అదే అంటున్నా, 40 years నుంచి ఆ బ్రాండ్ బతుకుంది ప్రీమియం సెగ్మెంట్లో. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. నీకు ఆ కస్టమర్ రిటెన్షన్ మళ్ళీ వస్తుంటే లైఫ్ ఉంటుంది. అంతే కదా. కొత్త కస్టమర్ యాక్విజిషన్ మీ దృష్టిలో ఏ బిజినెస్ కన్నా చాలా టఫ్గా ఉంది? అయితే ఇప్పుడు టఫ్ ఉందండి, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయిందిగా. మీకు పిపిసి, ప్లే పర్ క్లిక్ అంటారు, యాడ్స్ రన్ చేసుకుంటే మార్కెట్లో. ఈకామర్స్లో ఎక్కువ, ఈకామర్స్ చేసే వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతుంది, D2C బ్రాండ్స్ వాళ్ళకి. మాది ఆ సెగ్మెంట్లో రాదు. కానీ మీ ఒకప్పుడు పేపర్ క్లిక్ కాస్ట్ పైసల్లో ఉండేది, ఇప్పుడు 100లోకి వెళ్ళిపోయింది, రూపాయల్లోకి కాదు. సో మీరు వన్ థింగ్ అంటే మీ విజన్ ఏంటి ఫర్ ద ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ? రేపొద్దున మార్కెట్ వీళ్ళు ఎక్స్ప్లోయిట్ చేయకుండా ఉండాలి అంటే మిగతా ఐస్ క్రీమ్ సెగ్మెంట్ వాళ్ళు కూడా కలెక్టివ్ గా హెల్త్ సెగ్మెంట్ లోకి రావచ్చా? ఉండే ఛాన్స్ రావచ్చు, కానీ రారు. ఎనీ ఇండస్ట్రీ రాదా సార్? నార్మల్ గా ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ స్పీడ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. సో ఎవడు తొందరగా స్కేల్ చేస్తాడనే దాన్ని బట్టి ఆడి గ్రోత్ ఆధారపడి ఉంటుంది. సో ఆ పారామీటర్స్ లో అలా అందరూ ఒక లైన్ లోకి రాలేరు. ఎందుకంటే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. నేను నాకు చెప్పినట్లు ఒక్క రోజులో నేను స్పెండింగ్ కెపాసిటీ కానీ వాటి ఎర్నింగ్ కెపాసిటీ కానీ నేను పెంచలేను. ఇండియాలో నీకు 1000 రూపాయల జీతగాడికి కూడా ఐస్ క్రీమ్ కావాలి, 10 లక్షల జీతగాడికి కూడా ఐస్ క్రీమ్ కావాలి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఈ మిస్సెన్ ఫ్యాక్ట్స్ లో కొన్ని లిస్ట్ అవుట్ చేశాను అనమాట. సో క్విక్ గా అడగడానికి, జనాలు ఏమనుకుంటున్నారంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే ఓకే, ఇది నార్మల్ ఐస్ క్రీమ్ కంటే హెల్దీ అని అనుకుంటున్నారు. హెల్తీ అనే సెగ్మెంట్ 2 విధాలుగా ఉంటుందండి. ఎట్లా అంటే అది దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ స్టోరీ ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 క్యాలరీ ఇంటేక్. హెల్తీ అన్నంత మాత్రాన నాది 1 kg తినేస్తే ఏమవుదని నేను చెప్పను. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఇంగ్రీడియంట్ స్టోరీ. మీరు బయట తినే 1000 ప్రోడక్ట్స్ కన్నా నాది 10,000 రెట్లు బెటర్, అది నేను చెప్పగలను. సో జనాలు అనుకునేది ఏంటంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అంటే అమ్మో ఇది మామూలు ఐస్ క్రీమ్ కంటే షెల్ఫ్ లైఫ్ తక్కువ కదా. అదే అన్న, ఇప్పుడు మేము మాకు ఎట్లా అంటే గర్వకారణమైన విషయం ఏంటంటే పేటెంటెడ్ ఫార్ములేషన్ చేసాం. గోందుగమ్ అండ్ గోర్గమ్ అని ఇందాక నేను చెప్పాను. గోందుగమ్ అంటే తెలుగులో బాదం బంక అంటారు, స్వీట్స్ లో కూడా చేస్తారు గోందు లడ్డు అని. గోర్గమ్ అని ఇట్స్ గమ్మీ టెక్స్చర్ ఫ్రమ్ ద ప్లాంట్.
సో ఆ 2 products ని మేము ingredient గా యూజ్ చేసి ఐస్ క్రీమ్ షెల్ఫ్ లైఫ్ 6 months తీసుకొచ్చాం. ఆ టెక్నాలజీకి మేము పేటెంట్ కూడా తెచ్చాం. ఎనీ ఆర్గానిక్ ప్రోడక్ట్ దానిలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ అంటే మీకు సింపుల్ టర్మ్స్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అండి, ఆవకాయ ఉంది, ఆవు పిండి, మెంతి పిండి వాడతారు. ఎందుకు వాడతారు? ప్రిజర్వేటివ్ యాక్టివిటీ ఇవ్వడం కోసం వాడతారు. మీకు ఆ పచ్చడి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా ఉంటుంది. పాత పచ్చడి ఇంకా రుచి అంటారు. సో ఆ థాట్ ప్రాసెస్ ఎలా అంటే, మీరు కెమికల్ ఇంగ్రీడియంట్ వాడేసి నేను నా ప్రోడక్ట్ ప్రిజర్వేషన్ ఉందంటే కుదరదు. హౌ యూ యూజ్ యువర్ ఇంగ్రీడియంట్ అనేది దాని అర్థం. అట్లా ఈ ఫార్మ్ టు ఫ్రీజర్ అని మీరు పెట్టింది అది నిజంగా నిజమేనా లేదా మార్కెటింగ్ జిమ్మిక్? కస్టమర్ అడుగుతాడని కూడా నాకు తెలుసు. అడగకపోయినా వాళ్ళు ఇంటర్నల్ గా అనుకుంటారని నాకు తెలుసు. నేనేం చేశానంటే, ఇప్పుడు మాదాపూర్ ఓపెన్ చేసిన స్టోర్ లో 75 inches టీవీ ఒకటి పెట్టాను, 2 లక్షలు ఖర్చు పెట్టి. అది కూడా నేను ఏం చేశాను, 16:8 కమర్షియల్ టీవీ అదండి, 16 గంటలు కంటిన్యూగా రన్ చేసినా దానికి ఏం కాదు. ఎందుకు పెట్టానంటే, ఇక్కడ నాకేంటంటే సోర్సింగ్ స్టోరీ నేను చూపించాలి. ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా అనేది కాదు, అది అందరూ చూపిస్తారు. ఎక్కడి నుంచి సోర్స్ చేసాం, ఎలా సోర్స్ చేసాం, ఏం ఇంగ్రీడియంట్ వాడుతున్నాం, అంతకంటే నేను కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలి నాకు తెలియదు అనమాట. వన్ లాస్ట్ క్వశ్చన్, ఐస్ క్రీమ్ షుగర్ ఫ్రీ అని చెప్పినా దానిలో నిజంగా షుగర్ ఉంటది? అదే ఐస్ క్రీమ్ షుగర్ ఫ్రీ అనేది పెద్ద మార్కెట్ లో ఇప్పుడు చాలా పెద్ద భూతం సార్. అది ఎట్లా అంటే, మీకు మార్కెట్ లో షుగర్ ఫ్రీ అనే ప్రోడక్ట్ ఐస్ క్రీమే కాదు, కుకీస్ అనుకోండి, ఇంకేదైనా ప్రోడక్ట్స్ అనుకోండి, ఏదైనా చేయండి, మీరు అందులో ఇంగ్రీడియంట్ స్టోరీని చూడాలి. ఫస్ట్ బ్యాక్ డబ్బా మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా వెనక్కి దీనికి పేస్ట్ కూడా, ఒక సోప్ కూడా, దాని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అది ఎలా బెనిఫిట్ చేస్తాయి అనేది మీరు చూస్తే దాన్ని బట్టి అర్థం అవుతుంది. సుక్రలోస్, సార్బిటాల్, జైలిటాల్ అనే ప్రోడక్ట్స్ అనుకుంటే దీస్ ఆర్ క్యాన్సర్ కాజ్. నేను చెప్పను, మీరు గూగుల్ చేయండి. సో మేమేం వాడుతున్నాం, ఆర్గానిక్ స్టీవియా వాడుతున్నాం. సో దానికి నమ్మకంగా అంతకంటే ఎలా కనిపించాలో తెలియక నేను స్టీవియా మొక్కలు కూడా నా స్టోర్ లో పెట్టున్నా. మీరు ఆకులు తుంచి తినచ్చు, తీగా ఉంటుంది. నేను ఆ ప్రోడక్ట్ వాడి నేను షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ చేస్తున్నా అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు, ఇట్ వాస్ రియలీ నైస్. అంటే నాకు యూజువల్లీ ఏంటంటే జనాలకి చాలా చాలా తెలియకుండా ఆ ఇండస్ట్రీలో అన్ని రోజు తినే యాక్టివిటీస్ ఇవన్నీ. ఒక ఐస్ క్రీమ్, ఆ ఐస్ క్రీమ్ ఎందుకు దుమ్ము వస్తుందో తెలియదు, ఎందుకు జలుబు వస్తుందో తెలియదు, యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ ఎందుకు చెప్తారో తెలియకుండా కొంతమంది ఆర్గానిక్ అని వచ్చి ఇప్పుడు మీరున్నారు. సో యూ హ్యావ్ అ డిసైడ్ గోల్, అంటే ఒక ప్రాపర్ R&D తో తీసుకొని వచ్చారు కదా. ఆ ఇండస్ట్రీని ఇంకొకరు డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. సో ఈ ఆర్గానిక్ నార్మల్ గేమ్ అనేది జనాలకి తెలిస్తే ఇంకొక నలుగురికి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేబీ చాలా మందికి చూసే వాళ్ళకి కూడా దే విల్ గెట్ టు అండర్స్టాండ్ అసలు ఐస్ క్రీమ్ అంటే ఇలా చేస్తారా, దీనిలో ఈ ఫ్లేవర్స్ ఉంటాయి, బికాస్ నేను చూసిన వాటిలో చాలా బ్రాండ్స్ ఇప్పుడు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా మీలాగే ఇవి మేము వాడతాము అని వచ్చేస్తున్న బ్రాండ్స్, రెస్పాన్సిబుల్ సోర్సింగ్ చేసుకునే బ్రాండ్స్ మార్కెట్ లో బాగా వెళ్తున్నాయి. దే బికమ్ మోర్ క్రెడిబుల్. సో మీది కూడా అంతే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ బిఫోర్ వి ఎండ్, యూజువల్లీ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటాక్స్ ప్రామిస్. సో ఇంటాక్స్ ప్రామిస్ ఏంటంటే, మీలాగే ఇండస్ట్రీలో ఒక చేంజ్ తీసుకొద్దాం అనుకునే వాళ్ళు, ఆ ఇండస్ట్రీలో బీట్ ఫర్ ఫార్మింగ్ కానివ్వండి, ఫార్మ్ టు ఫ్రీజర్ కాన్సెప్ట్ లో మీరు ఎంతో మంది ఫార్మర్స్ కి హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు. మీ ప్రామిస్, వన్ థింగ్ దట్ యూ కెన్ గివ్ ఇట్ బ్యాక్. ఎనీ వన్, మీ ఇండస్ట్రీలో ఇంకొక నలుగురు రావడానికి మీరు హెల్ప్, కొంతమంది ఉన్నారు అనుకోండి, నేను ఆ ఇండస్ట్రీలో ఇంకో నలుగురు రావడానికి నేను మెంటరింగ్ ఇస్తాను. సో ఎనీ ప్రామిస్ దట్ యూ కెన్ గివ్. సో సంవత్సరం తర్వాత పలానా సుహాస్ గారు ఈ పాడ్కాస్ట్ ద్వారా యూ హావ్ అచీవ్డ్ దట్ ప్రామిస్ అని చెప్పి మేము హ్యాపీగా చెప్పుకోవచ్చు. నేను ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను ఇన్ని ఆర్గానిక్ అని చెప్పచ్చు, హెల్తీ అని చెప్పచ్చు, ఏం చెప్తాను. ఐ మీన్ నేను అదే చెప్తాను. నేనేదో తెల్ల డ్రెస్ వేసేసుకొని నన్ను నమ్మండి అని నేను అన్నాను. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. మీకు హెల్తీ, న్యాచురల్, ఆర్గానిక్, గిల్ట్ ఫ్రీ ప్రోడక్ట్ కావాలంటే నా ప్రోడక్ట్ తినండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నేనేం చెప్తానంటే, ఐస్బర్గ్ అనే పేరుతో ఆర్గానిక్ కాకపోయినా వీ విల్ క్రియేట్ అండ్ క్లీన్ లేబుల్ ప్రొడక్ట్స్. అది ఎందుకు చెప్తాను, మేము ఇప్పుడు చాక్లెట్స్ మీద R&D చేస్తున్నాం, డార్క్ చాక్లెట్ సెగ్మెంట్. ఇప్పుడు డార్క్ చాక్లెట్ అనగానే చాలా మంది జిమ్ ఫ్రీక్స్ కూడా తింటారు. అవును. సో మీకు ఎండ్ ఆఫ్ ద డే 60% డార్క్ చాక్లెట్ అంటారు, మరి మిగిలిన 40% ఏముంటది? షుగరే ఉంటుంది కదా. మరి ఆ 40%ని కూడా నేను రీప్లెనిటెడ్ చేయాలనేది నా ఆలోచన. ఎలా అంటే, ఇప్పుడు దాన్ని మేము కాందసారి, జాగరీ బేసు, పామ్ షుగర్, ఈ సెగ్మెంట్స్ తో మేము డైల్యూట్ చేసి ఆ డార్క్ చాక్లెట్ సెగ్మెంట్ లోకి రావాలి. అవి ఆర్గానిక్ నేను చేయలేను, ఓపెన్ గా చెప్తున్నాను. సో దాన్ని మేము క్లీన్ లేబుల్ ప్రొడక్ట్స్ లో తీసుకొస్తాం. సో అట్లా ఐస్బర్గ్ అనే పేరు చూస్తే ఇక మీదట ఇట్స్ ఎ క్లీన్ లేబుల్ ప్రొడక్ట్. దట్స్ వన్ ఆఫ్ మై ప్రామిస్ టు ద కస్టమర్. అది నెంబర్ 1. నెంబర్ 2, ఐ బిలీవ్ ఇన్ ఎథిక్స్. నేను సంపాదించే ప్రతి రూపాయిలో 80 పైస్ టు 1 రూపీ నేను సోషల్ కాజ్ కి యూస్ చేస్తాను. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ప్రామిస్.
ఇక మీద రకరకాల థింగ్స్ చేస్తాం. ఓపెన్ గా నేను ప్రామిస్ చేస్తున్నాను, విచ్ విల్ హెల్ప్ ఫర్ అవర్ గ్రోత్ అనేది నా ఆలోచన. అంతేలే, అదేలేని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.